శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్క సాధన చెప్పుకుంటూ చివరికి ఫైనల్ మోక్ష సన్యాసం. దానికి రెండు అర్థములు ఉన్నాయండి ఈ శీర్షిక, ఈ పదానికి మోక్ష సన్యాసం. సన్యాసం అంటే త్యాగం, మోక్షమును త్యాగం చెయ్యని అర్థం ఒకటి ఉందండి. ఏమండి, ప్రతివారు నాకు మోక్షం కావాలని కూడా కలవరిస్తుంటే మోక్షమును వదలటం ఏమిటి అని కొందరు అడగవచ్చండి. మోక్షం వదలమని చెప్తున్నారు. మోక్ష త్యాగం, మోక్ష సన్యాసం అంటే సన్యాసం అంటే త్యాగం, వదలటం. మాకు మోక్షం కదా కావాల్సింది, మోక్షం వదలమని ఎందుకు చెప్పారని మీరు ప్రశ్నిస్తే దానికి కారణం ఉందండి. 17 అధ్యాయములు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి చక్కని సాధనలు కనుక మనం ఆచరిస్తే జీవుడు శివుడే అయిపోతాడండి, నరుడు నారాయణుడుగా ప్రకాశిస్తాడు. ఇంకా మళ్ళా మోక్షం ఏమిటి కొత్తగా? వాని యొక్క స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడండి, అదే మోక్షం. ఇంకా కొత్తగా మోక్షం అనేది లేదండి, ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. దట్ ఈజ్ రియలైజేషన్, లిబరేషన్, పర్ఫెక్షన్ అనేక పదాలు ఉన్నాయండి. దానికి మోక్షం వీడు స్వతసిద్ధంగా వాడికి లభిస్తుంది. ఇక మళ్ళీ మోక్షం అని ఎందుకు కలవరించడం? కాబట్టి అర్జున, మోక్షం అనే పదాన్ని వదిలేయండి. దాని గురించి ఎందుకు ఊరికే ప్రశ్నించుకోవటం, దాని గురించి విచారణ చేయటం ఎందుకు? మీరే మోక్ష స్వరూపులు అయిపోతారు ఎప్పుడు 17 అధ్యాయములు సాధన మీరు పూర్తి చేస్తే చక్కగా. అది ఒక అర్థం అండి, మోక్ష సన్యాసం. ఇంకొక అర్థం ఏమిటంటే సన్యాసం అంటే త్యాగం కదా, త్యాగం చేత మోక్షం. చూడు, త్యాగేనైవ మోక్ష. ఉపనిషత్తులు చూడండి చెప్తున్నాయి, న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. ఇతరమైన ఏ కార్యక్రమం చేత కూడా మోక్షం లభించదు నాయన, త్యాగం, సాక్రిఫైస్. ఏం త్యాగం చెప్పండి? బాహ్యమైనటువంటి వస్తువులు త్యాగం కాదండి, లోపల ఉన్న మురికి, కల్మషం, చెడ్డ గుణాలు, దుర్వృత్తులు, దుస్సంస్కారం, దుర్వాసనలు, వీటిని కనుక త్యాగం చేస్తే మానవుడు మోక్షం వారు తప్పకుండా దాని యొక్క అనుభూతిని పొందుతాడండి. కాబట్టి త్యాగేనైవ మోక్ష, అది ఒక అర్థం అండి. త్యాగం ఇప్పుడు లేనిపోంది అనేక జన్మల నుంచి వీడు పెంచుకున్నాడండి. దేన్ని? బరువు, లగేజ్. అది ఏమిటి లగేజ్ అని మీరు అడిగితే ఈ దృశ్య వస్తువులు. చూడండి, ప్రపంచ సంబంధమైన వస్తువులు, శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, ఇవన్నీ కూడా బరువేనండి. సరే, ఇవన్నీ మనం కావు. గీత మన 13వ అధ్యాయంలో చెప్పలేదు, క్షేత్రజ్ఞ విభాగ యోగంలో. బరువు అంటే ఏమిటి చెప్పండి? దృశ్యం, క్షేత్రం, పెద్ద లిస్టు చెప్పారండి. ఇవన్నీ మనం కాదు. మనం ఏమిటంటే చిదానంద రూప శివోహం శివోహం. ఆ సచ్చిదానంద స్వరూపం ఒకటే. మనం తక్కినంతైన కూడా మనం కాదండి, మన స్వరూపం కాదు. మనకంటే వేరుగా ఉన్నది దృశ్యం, క్షేత్రం, పొలంతో కలిసిపోలేదు. మనం పొలాన్ని దున్నుకుంటున్నాం కానీ, అనుభవిస్తున్నాం కానీ పొలంతో కలిసిపోలేదు. వీ హ్యావ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. సార్, కనుక అజ్ఞానం చేత దాంతో కలిసిపోతున్నాడు, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. కనుక ఈ జ్ఞానం అంటే కొత్తగా మనం పొందేది లేదు. ఇంతవరకు ఏది మనం కాని వస్తువుని అనుభవిస్తున్నామో, నేను అని అనుకుంటున్నామో దాన్ని తొలగించటమే ఇప్పుడు చేయవలసిన పని, ఇంకేం లేదండి. మన వస్తువు మనమై మిగిలిపోతాం. అది శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో చక్కని ఒక ప్రతిపాదన చేసినారండి. ఏమండి జల్లారా, దొంగ అంటే ఎవరు? దొంగ అంటారే ఎవరు? తనది కాని వస్తువుని తనది అని చెప్పి అనుకుని తీసుకునేవాడు దొంగ కదండి. దొంగ అంటే ఇదివరకు మేము అనుకునేవాళ్ళం అండి, చిన్నప్పుడు నల్లగా ఉంటాడేమో అనుకున్నారు. ఇప్పుడు అందరికంటే తెల్లగా ఉంటాడండి దొంగ. ఎవరు దొంగ అనే ప్రశ్న వచ్చినప్పుడు వివేక చూడామణిలో చూడండి, తనది కాని వస్తువుని తానని చెప్పి అనుకుని దాన్ని గ్రహించేవాడు దొంగ, ఎవడైనా సరే. అది ఇప్పుడు జీవుడు చేసే పని అజ్ఞాన స్థితిలో ఇదేనండి. సరే, తనది కాని వస్తువు అయినటువంటి దృశ్యం ఏది? నామరూపాలు, అవన్నీ నెత్తినేసుకుంటున్నాడు. నెత్తినేసుకుని నేను అని చెప్పి అనుకుని దుఃఖం అనుభవిస్తున్నాడు. రాత్రి నిద్రలో చూడండి అన్ని దులిపేశాడు. ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్య లేదు, బిడ్డలు లేదు, సంసారం లేదు, అన్ని వృత్తులు కూడా లైవ్ అయిపోయినాయి. ఎప్పుడు? గాఢ నిద్రలో. చూడండి ఎంత ఆనందం అనుభవిస్తున్నాడండి, వాడొక్కడే మిగిలిపోయినాడు. చూడండి, అది జడమైనటువంటి స్థితిలోని అంత సుఖం మానవుడు అనుభవించినప్పుడు మేలుకుని చక్కగా ఆసనం వేసుకుని భూమధ్యంలో దృష్టి పెట్టి, లేక నాసికాగ్రంలో ఎక్కడో అక్కడ దృష్టి పెట్టి ఈ అమనస్క స్థితిని కనుక తెచ్చుకుంటే నిజంగా వండర్ఫుల్ హ్యాపీనెస్. అదే తురేయం, అదే మెడిటేషన్, అదే సాక్షాత్కారం. శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చక్కగా ఇదే బోధించినారు. ఆయన గొప్ప లాభం. ప్రపంచంలో అనేక లాభాలు ఉన్నాయి కానీ అన్ని లాభముల కంటే గొప్ప లాభం ఇది. ఈ లాభాన్ని నువ్వు ఎందుకు పొందటానికి ప్రయత్నం చేయకూడదు? జీవితం బుడగ వంటిది కదా, క్షణికం. ఏ ప్రమాదం ఎప్పుడు కలుగుతుందో ఎవరికి తెలియదు. ఒక భక్తుడండి, మంచి యవ్వనం,
దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన ప్రార్థన. దేవా త్వదీయ పద పంకజ పంజరాంత మధ్యైవ మే విశతు మానస రాజహంస. ఓ దేవా, నా మనస్సు అనేటువంటి రాజహంసను మీ పాదములనే పద్మముల మీద ఇప్పుడే వాలునట్టు చేయి మహానుభావ. ఎందుకంటే వార్ధక్యంలో కఫవాతములు బట్టి కంఠావరోధనం కలిగినప్పుడు మిమ్మల్ని స్మరణ ఎట్లా చేసేది మహానుభావ అని అడుగుతాడు. చూడండి. దేవత్వదీయ పద పంకజ పంజరాంత మధ్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత విత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఆ అంత్యకాలంలో నేను రామనామం చేస్తాను, కృష్ణనామం చేస్తాను ఎవరైనా అనుకుంటే అయ్యా ఎట్లా వస్తుంది చెప్పండి? అభ్యాసం లేకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి? జీవితం అంతా తస్మాత్ సర్వేషు కాలేషు శ్రీకృష్ణ పరమాత్మ అంగీకరించినారు. లాస్ట్ టైంలో ఉండేటువంటి భావన చాలా గొప్పదే, మంచిదే. దాన్ని బట్టి రాబోయే జన్మ ఏర్పడుతుంది. మరి ఆ భావన ఎట్లా కలుగుతుంది? జీవితం అంతా పవిత్రమైనటువంటి దైవ భావన కనుక కలిగి ఉంటే ఏమండి ఆ పవిత్ర ఆత్మ సంబంధమైంది కానీ దైవ సంబంధమైనది కానీ అనుభవం కలిగి ఉంటే అంత్యకాలంలో అదే వస్తుంది, వాడు తరించిపోతాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. దీంట్లో డౌట్ లేదు, తప్పకుండా వాడు సద్గతిని పొందుతాడు అంత్యకాలంలో వృత్తుంటే. ఆ భావం ఉంటే మరి ఎట్లా కలుగుతుంది? అంత్యకాలంలో అకస్మాత్తుగా కలుగుతుందండి. తస్మాత్ కాబట్టి సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య. ఎల్లకాలమునందు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉండమంటారు. ఒక ఊళ్ళోనండి ఒక ధనవంతుడు ఉన్నాడండి. జీవితంలో ఒక్కసారి భగవన్నామం ఉచ్చరించలేదండి. ఆయనకు చాలామంది కుమారులు ఉన్నారు, అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారండి. ఆయనకి చివరికి వార్ధక్యంలో కఫవాతములు బట్టి ఏదో పెద్ద వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితోనే సమాప్తి అయ్యేటట్టుగా ఉన్నాడు. కుమారులు అక్కడక్కడ పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళందరికీ ట్రంక్ కాల్స్ టెలిగ్రాములు అందరూ ఇచ్చారు, అందరూ వచ్చారండి. దాంట్లో ఒక ఆయనండి ఇటువంటి ఉపన్యాసములు చక్కగా విన్నాడండి. విని అంత్యకాలంలో కనుక నారాయణ అనేటువంటి భగవన్నామ స్మరణ ఉంటే ఎంతో సద్గతిని పొందుతారని పెద్దలు చెప్తున్నారే. మా నాయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క నామం కూడా ఉచ్చరించలేదు. మరి ఈయన దుర్గతిని పొందితే మనకెంత బాధ. కాబట్టి మా నాయనకి సద్గతి కలగాలి, మా నాయన చేత నారాయణ అని అనిపించాలి అని బ్రహ్మ ప్రయత్నం చేస్తున్నాడండి. ఎవరో కుమారుడు అందరు కూర్చుని ఏడుస్తున్నారు. వాడు నాన్న నాన్న నారాయణ నారాయణ చెవులు ఊతున్నాడండి. నారాయణ నారాయణ అనవయ్యాను. అభ్యాసం లేనిది ఎట్లా అంటాడండి? తెలివి ఉన్నది, ఇంకా కళ్ళు మూసుకోలేదు, ఇంకా పూర్తిగా వాడి ప్రజ్ఞ పోలేదు. నారాయణ అని అనమంటుంటే అనలేదండి. అప్పుడు ఆయన మ్యాథమెటిక్స్ ఎంఏ అండి. ఆయన ఎంఏలో మ్యాథమెటిక్స్లో పాస్ అయినాడు. ఎవరు కుమారుడు ప్రొఫెసర్ అండి. ఆయన అనుకున్నాడు నారాయణ 4 అక్షరాలతో మోక్షం వస్తుందని పెద్దలు చెప్పారు కదా. మా నాయన నారాయణ అని ఉచ్చరించలేకపోతున్నాడు. పోనీ సగం గనక నారా అంటే 50% పుణ్యం వస్తుంది కదా. 50 రూపాయి పుణ్యం వస్తే చాలు మా నాయనకి. నాన్న నాన్న నారా నారా అనవయ్య, పోనీ 1/2 రూపాయి పుణ్యం అనే వస్తుంది. నారాయణ అంటే మోక్షం, నారా అంటే సగం పుణ్యం వస్తుంది అని తండ్రి చేత నారా నారా అని అనిపిస్తున్నాడండి. ఎట్లా అంటాడండి వాడి దౌర్భాగ్యుడు. ఒక్కసారి కూడా భగవన్నామం ఉచ్చరించి. అప్పుడు కుమారుడు ఒక ఉపాయం ఆలోచించాడు. 1 కేజీ నారపీచు తెచ్చి తండ్రి గారి కంటెదురుగుండా కట్టాడండి, వేలాడు కట్టాడు. ఇది ఏమిటంటే నారా అంటాడు, నారపీచు అంటే సగం పుణ్యం వస్తుంది కదా అని ఏలాడు కట్టి నాన్న నాన్న ఇదేమిటన్నాడు. పీచు అని చచ్చాడండి వాడు. నార 50% 1/2 రూపాయి పుణ్యం కూడా పోగొట్టుకున్నాడండి వాడు. ఇట్లా ఉంటుందండి. ఎందుకు వచ్చిన కర్మ అండి. ఆయన పీచులు కట్టాలా అంత్యకాలం? జీవితంలో నారాయణ అని చెప్పి ఒక్కసారి అంటే ఎంత బాగుండేది చెప్పండి. కనుకనే దేవత్వదీయ, ఓ మహానుభావ దేవా, మంచి యవ్వన కాలం బాల్యకాలం ఇప్పుడే నీ స్మరణ చేసేటట్టు అనుగ్రహించు మహానుభావ అని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఈ భగవన్నామం ఇటువంటి ఆపర్చునిటీ ఏమండి ఎప్పుడో చివరికి అని చెప్పి మనం వాయిదాలు వేయకూడదండి. శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి బోధలు ఇప్పుడు గ్రాడ్యువల్గా 1 by 1 సాధనలు చెప్పుకుంటూ మొట్టమొదట్లో స్థూల సాధన చెప్పారు, కర్మయోగం. నెమ్మదిగా తర్వాత కొంచెం సూక్ష్మం భక్తి, ఆ తర్వాత జ్ఞానంలో కూడా ఇప్పుడు పరాకాష్ఠ మోక్ష సన్యాసం. మోక్షం వదిలిపెట్టేయి అంటాం. ప్రహ్లాదుడు ఏమన్నాడు తెలుసండి? నా అపునర్భవం, నాకు మోక్షం కూడా అక్కర్లేదు అనేసి అంటాడు. బాధపడుతుంటే వారి యొక్క బాధ తొలగితే అదే 10,000 అంటాడు. చూడండి. నా స్వర్గం, చూడండి, నాకు స్వర్గం వద్దు, నాకు ఇతరమైనటువంటి లోకాలు వద్దు, నాకేం వద్దు మహానుభావం. దేవుని ప్రార్థన చేస్తాడు. నా స్వర్గం నా అపునర్భవం.
నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న అపునర్భవం. అపునర్భవం అంటే మోక్షం, నాకు అది కూడా వద్దనేశాడు, క్యాన్సిల్ చేశాడు. ఎవరు? ప్రహ్లాదుడు. నాకు మరి ఏం కావాలను? కామయే దుఃఖదప్తానాం ప్రాణినామార్తినాశనం. ఎవరైనా దుఃఖంతో బాధపడుతుంటే ఆ దుఃఖం పోవటమే నాకు కావాల్సింది. నిజంగా ఎంత విశాల హృదయం అంటే ప్రహ్లాదుడికి ఊహించడానికి లేదండి. ఒక ప్రాణి బాధపడుతుంటే నిజంగా బాధపడతాడు. దీని పేరు ఆత్మౌపమ్యం. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో పదే పదే ఈ సిద్ధాంతాన్ని, నీ వలే చూడు, నీ సోదరుల వలే కాదు నాయన, నీ పక్కింటి వారిని ఎట్లా చూడాలంటే నీ వలే చూసుకో. కేవలం మానవులే కాదండి, ఈ ప్రేమ అనేది యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ది హోల్ యూనివర్స్. అది ప్రతి ప్రాణి మీద కూడా దయ ఉండాలండి. సరే, ఒక ప్రాణి, ఇతర ప్రాణులు, కేవలం మానవులు కాదండి, ఎవరైనా పశువులు కానీ పక్షులు కానీ బాధపడుతుంటే పాపం నోరు లేదు, గెలగెల గెలగెల తన్నుకుంటాయండి. అది చూస్తే నిజంగా హృదయం కంపించిపోతుంది. అటువంటి దృశ్యాలు మనకు వచ్చినట్టు భావం చేయాలండి. ఆ దుఃఖం ఒక ప్రాణి బాధపడుతుంటే ఆ ప్రాణి ఎవరండి? విశ్వరూపంలో బ్రహ్మాండమైన విరాట్ స్వరూపంలో ఈ పార్ట్ అండ్ పార్సిల్ చూచారు, దేవుని యొక్క అంశం అండి. గీతలో చెప్పలేదు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవుడనేవాడు వేరుగా లేడు, నాలో ఒక అంశం. చూడు, నేను సూర్యుడైతే జీవుడు ఒక కిరణం, నేను సముద్రం అయితే జీవుడు ఒక తరంగం, నేను చెట్టు అయితే జీవుడు ఒక కొమ్మ, నేను శరీరం అయితే జీవుడు ఒక అంగం. మరి అటువంటిప్పుడు భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి జీవుని బాధ కలుగు చేసి మానవుడు ఏమిటండి సద్గతిని పొందేది చెప్పండి? ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉందో కొంచెం ఆలోచించండి. డైలీ పేపర్ చదవండి, మీరు న్యూస్ పేపర్. ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ, ఏమండి, ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ అపకారం చేస్తూ ఉన్నటువంటిది. చూడండి, జనాభా పెరిగిపోతున్నదండి, ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయండి, జుట్టు పెరుగుతున్నదండి, గోళ్ళు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, మానవత్వం దిగజారిపోతున్నదండి. అన్నీ పెరుగుతున్నాయి కానీ మానవత్వం దిగజారిపోతే ఒక భక్తుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా ఉందో. లోభోలుంఠతి చిత్త వృత్తి మనిషం కామఃపదాక్రామ్యతి క్రోధోద్యుద్ధతి ధూమకేతు ధవలోదంగ్ధి దిగ్ధోదికం త్వాం ఆశ్రిత్య నరాశరణ్య శరణం సంప్రార్థయామో వయం మగ్నాం మానవతాం సముద్ధర మహామోహాంబుధౌ మాధవ. మోహంబుధి అజ్ఞాన సముద్రం. అజ్ఞాన సముద్రంలో మానవుడు మునిగిపోతున్నాడు. దేవా కొంచెం ఉద్ధరించండి, మానవత్వాన్ని కొంచెం ఉద్ధరించండి అని ప్రార్థన చేస్తున్నాడు. మగ్నాం మానవతాం. చూడండి, మానవత్వం ఎక్కడ పోయింది? నేల మీద లేదు, దిగజారిపోయిందండి అది. మగ్నాం మానవతాం సముద్ధర మహా మోహాంబుధౌ మాధవ. మోహ అంబుధి, మోహం అంటే అజ్ఞానం, అంబుధి అంటే సముద్రం. అజ్ఞాన సముద్రంలో మునిగిపోతున్నాడు. దేవా కొంచెం ఉద్ధరించండి అని ప్రార్థన చేస్తున్నాడు ఒక భక్తుడు. చూడండి, ఇప్పుడు మతం అనే పేరు ఎంత గంభీరంగా ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ మతం అంటే ఏమిటి తెలుసండి? మతిని శుద్ధం చేసేది మతం. మతి అంటే బుద్ధిని శుద్ధం చేసేది మతం అయితే, మతం పేరుతో ఎన్ని ఘోర కృత్యాలు జరుగుతున్నాయి చెప్పండి. మతం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గొప్ప సిద్ధాంతములు, గొప్ప సుగుణములు అన్ని మూల పెట్టేశారండి. ఏమిటి ఇప్పుడు మతం అంటే? తాకకూడదు, ముట్టకూడదు, అంటకూడదు, ఈ లెక్కకు వచ్చేసిందండి ఇప్పుడు మతం అంటే. దీనిలో వివేకానంద ఈ విషయం అంతా గ్రహించి ఎంత చక్కగా చెప్పారో వినండి. ఇంగ్లీష్లో గంభీరంగా చెప్పేస్తున్నారు. దేర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ అవర్ రిలిజియన్ ఎంటరింగ్ ఇన్ టు ది కిచెన్. కిచెన్ అంటే వంటశాల. మన మతం నెమ్మదిగా వంటశాలలోకి దూరుతుంది అన్నాడండి. దేర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ అవర్ రిలిజియన్ ఎంటరింగ్ ఇన్ టు ది కిచెన్. We are neither Vedantis nor Pauranics nor Tantrics, but we are don't touches. Our God is the cooking pot. Our religion is don't touch me. If this goes on for another century, every one of us shall be in the lunatic asylum. Lunatic asylum అంటే పిచ్చి ఆసుపత్రి. ఇది గనక కంటిన్యూ అయితే మనం అందరం విశ్వ ఆసుపత్రిలో మందులు తీసుకోవాల్సిందే అన్నాడు. ఇంకొక చోట చూడండి, నిజంగా ఎంత ఆవేశంతో చెప్పిన వాక్యాలు చూడండి. ఇంకొక చోట, ది ఎక్స్ట్రావిగెంట్ మీనింగ్లెస్ ఫెనటిసిజం. ఫెనటిజం అంటే ఏమిటి తెలుసండి? చాదస్తం. తెలుగులో ఫెనటిజం అంటే చాదస్తం అండి. ది ఎక్స్ట్రావిగెంట్ మీనింగ్లెస్ ఫెనటిజం హ్యాస్ డ్రివెన్ రిలిజియన్ ఎంటైర్లీ ఇంటు ది కిచెన్. కిచెన్ అంటే వంటశాల. ఇట్ ఈస్ నైదర్ జ్ఞాన నార్ భక్తి నార్ కర్మ, బట్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ యోనసి. యోనసి అంటే పిచ్చి అండి. అది భక్తి కాదు, జ్ఞానం కాదు, ఏం కాదు, అది కొత్త రకం పిచ్చి అన్నాడండి. ఇట్స్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ యోనసి. అండ్ దోస్ దట్ పిన్ దేర్ ఫైట్ టు ఇట్ ఆర్ మోర్ లైక్లీ టు గో టు యోనటిక్ అసైలం దాన్ టు బ్రహ్మలోక. అటువంటి దాన్ని ఫాలో అయ్యేవారు బ్రహ్మలోకాన్ని పొందలేరు, అధోగతిని పొందుతారు. జాగ్రత్త, పిచ్చాసుపత్రిలో చేరవలసిందే అన్నారు. చూడండి, మతం అంటే ఏమిటండి? దైవమును తెలుసుకుని మన హృదయంలో ఉండేటువంటి దేవుని చక్కగా సాక్షాత్కరించుకోవటం మతం అండి. మరల జన్మ లేకుండా చేసుకోవటం మతం. ఒక ప్రాణి మీద దయ చూపించటం మతం. ఏమండి,
ఇప్పుడు మతం అంటే ఎట్లా అయిపోయింది, దిగజారిపోయిందో చూడండి. చిన్న చిన్న సిద్ధాంతములతో గోడలు కట్టు 4 గోడల మధ్య ఉండిపోయిందండి. విశాలమైనటువంటి భావం ఉండి యథార్థమైనటువంటి మతం విశ్వరూపం. అది భగవద్గీతలో డైరెక్ట్గా విశ్వరూపం ఎందుకు చూపించారు తెలుసండి? కోపస్థ మండూకంలాగా ఉన్నాడండి జీవుడు. అందుచేత వారికి విశాల భావాలు కలిగించడం కోసం హోల్ యూనివర్స్, ఆల్ పర్వేడింగ్, బ్రహ్మాండమంతా వ్యాపించిన స్వరూపం చూపించినారు. కనుక అటువంటి భావం కనుక కలిగితే ఇంకా ఎవరిని ద్వేషిస్తాడు, ఎవరిని దూషిస్తారు చెప్పండి? ఇంకా తాను తక్కువ తిని ఒక ప్రాణికి ఒక ముద్ద పెడతాడండి. సరే, తేరాహి తేరా మేరాభి తేరా అంటాడు. నీది నువ్వు అనుభవించవయ్యా, నాది కూడా నువ్వు తీసుకో అంటాడు. చూడండి, ఇటువంటి భావన దేనివల్ల కలుగుతుంది? భగవద్గీతలో చెప్పినటువంటి సాధనలు నిత్య జీవితంలో ఆచరించుకుంటే. చూడండి, ఈ 17 అధ్యాయములు ఇప్పుడు అనేకమైనటువంటి సాధనలు చెప్పి ఇప్పుడు ఆఖరికండి ఫైనల్ ఎటువంటి సూక్ష్మమైన విషయం చెప్పారంటే నాయన ఇంకా మోక్షం మోక్షం అని కలవరించబాక ఆ పదమే వదిలేసే. ఎందుకంటే యూ హ్యావ్ బికమ్ గాడ్ యువర్ సెల్ఫ్. దేవుడు నువ్వే, అహం బ్రహ్మాస్మి. చూచారు, తత్వమసి. ఏమిటి మహావాక్యములకు అర్థం ఏంటి? నువ్వు చిన్నవాడు కాదయ్యా, నువ్వు ఏడ్చేవాడు కాదు, నువ్వు పుట్టేవాడు కాదు, నువ్వు చచ్చేవాడు కాదు, దుఃఖం అనుభవించేవాడు కాదు, నువ్వు ఆనంద స్వరూపుడు. చూచారా, పరమ సౌఖ్యమెన్నీవురోరన్నా దుఃఖమెన్నడు లేశమైనను నీకు లేదన్నా. మనసు చేతనే దుఃఖమేర్పడు, మనసు దాటిన దుఃఖమెచట. మనసు లేని ఆత్మయందున ఎల్ల కాలము స్థితిని బడయుము, తత్వసారము తెలిసి కోరన్నా. ఇదండి ఈ శ్రీకృష్ణ పరమాత్మ కర్మ, భక్తి, జ్ఞానము. ఇప్పుడు జ్ఞానంలో పరాకాష్ఠ ఫైనల్. మహనీయులు బోధ చెప్పేటప్పుడు అండి ఒక పద్ధతిని అనుసరిస్తారు. ఏమిటి తెలుసండి? స్థూల అరుంధతి న్యాయం. అదే మొదట్లోనండి స్థూల వస్తువును గురించి చెప్తారండి. స్థూలం ఇప్పుడు చూడండి, పిల్లవాడికి ఓనామాలు నేర్పండి. ఎట్లా నేర్పుతారు? తాటికాయ అక్షరాలు నేర్పుతారండి. ముందు పెద్ద అక్షరం ఓ అని చెప్పి పలకంతా ఒకటే అక్షరం అండి, ఓ అని నేర్పుతారు. పోను పోను ఏమైపోతుంది చెప్పండి? అక్షరం చిన్నది అయిపోతుంది. సరే, అభ్యాసం పెరిగిన కొద్దీ సూక్ష్మం అయిపోతుందండి. అదేవిధంగా సాధకులైనటువంటి వారికి గురువులు ఎట్లా బోధిస్తారంటే మొట్టమొదట్లో స్థూలం. ఏమిటి స్థూలం? కర్మ. నేను కర్మ చేయి, పూజ చేయి, ఆరాధన చేయి, తీర్థయాత్రలు చేయి, రామకోటి రాయి అని చెప్పి మొట్టమొదట్లో కర్మయోగం ఉపదేశం చేస్తారు. క్రమంగా భక్తి చూడండి, చక్కగా భగవంతుని ఏళ్ళ అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండని చెప్పి తర్వాత జ్ఞానం, అతి సూక్ష్మం. చూడండి, మహాసూక్ష్మమైంది. హూ యామ్ ఐ, వాట్ ఈస్ మై రియల్ నేచర్, వాట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ మై లైఫ్, హౌ టు రీచ్ ది గోల్ ఆఫ్ అవర్ లైఫ్. ఇటువంటి విషయాలన్నీ మహాసూక్ష్మమైనటువంటి, అది మొదట్లో చెప్పరండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ మోక్షాన్ని కూడా వదిలేయమని చెప్పడానికి కారణం ఏమిటంటే ఫైనల్ బోధ అండి. సరే, ఎందుకంటే జీవుడు మోక్ష స్వరూపుడు అవుతాడని చెప్పి మోక్ష సన్యాసం అని చెప్పి బోధిస్తున్నారని. సార్, స్థూల అరుంధతి న్యాయం అంటే గ్రాడ్యువల్గా మొదట్లో స్థూలం, తర్వాత సూక్ష్మం. ఈ పదం ఎందుకు వచ్చిందో తెలుసండి? స్థూల అరుంధతి న్యాయం అని. వివాహం జరిగేటప్పుడు అండి 5 రోజుల కార్యక్రమం జరుగుతుందండి. ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి, ఇప్పుడు వివాహం ఒక గంటలోనే అయిపోతున్నది. పూర్వం 5 రోజులు వివాహ కార్యం అండి. దీర్ఘ కర్మకాండ. దానిలో ఒక రోజున పురోహితుడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి అరుంధతి దర్శనం రాత్రిపూట చేయిస్తాడండి. ఉత్తరపు దిక్కు 7 నక్షత్రములండి, సప్తర్షులు. కింద అండి ధ్రువ నక్షత్రం ఉంటుందండి. ఆ ధ్రువ నక్షత్రానికి దగ్గరగానే 7 పెద్ద నక్షత్రములు తిరుగుతూ ఉంటాయండి. ఎట్లా ఉంటాయి తెలుసండి? 4 నక్షత్రములు మంచపు కోళ్ళు, 3 నక్షత్రాలు తోకగా ఉంటుందండి. ఇది 7. గ్రేట్ బేర్ అంటారండి ఇంగ్లీష్లో, గ్రేట్ బేర్, దాని పేరు సప్తర్షులు. ఈ పురోహితుడండి పెళ్లి కొడుకు చూపిస్తాడు. ఏమిటి? అరుంధతి దర్శనం. అరుంధతి మొదట కనిపించదండి, మహాసూక్ష్మంగా ఉంటుందండి నక్షత్రం. వశిష్ఠుడు మాత్రం పెద్ద నక్షత్రం. వశిష్ఠుడు ఎక్కడున్నాడు తెలుసండి? 4 మంచపు కోళ్ళు ఉంది కదండి, 4 తోక 3. ఈ తోకలో మధ్య నక్షత్రం పేరు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడిని చూపిస్తాడండి. ఒకసారి అండి పురోహితుడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి రాత్రి ఎందుకు చూపిస్తుందో తెలుసండి? నాయన పెళ్లి కొడుకు గారు, అరుంధతి వశిష్ఠులు వారు ఎంత అన్యోన్యంగా దాంపత్యం నెరవేరుస్తున్నారు. అదేవిధంగా మీకు కొత్తగా పెళ్లి అవుతున్నది, మీ దంపతులు ఎట్లా ఉంటారంటే వశిష్ఠుడు అరుంధతి మోస్తరు, పరస్పరం ప్రేమ కలిగి ఉండండి అని చూపించడానికి అరుంధతి దర్శనం అని పెద్దలు ఏర్పాటు చేసినారు. ఈ పురోహితుడండి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి చూపిస్తున్నాడు. నాయన ఇదిగో 4 నక్షత్రాలు మంచపు కోళ్ళు, 3 నక్షత్రాలు తోక, మధ్య నక్షత్రం పెద్దది వశిష్ఠుడు అని చూపిస్తున్నాడండి. ఆ వశిష్ఠుడు పక్కన మిణిక్ 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 అని సన్న నక్షత్రం ఉంటుంది, అదే అరుంధతి చూపిస్తాడు. అరుంధతిని మొదట్లో చూడలేడు, అంచేత ముందు పెద్ద నక్షత్రాలు చూపిస్తారు. దాని పేరే స్థూల అరుంధతి న్యాయం. ఒక పెళ్లిలో ఇట్లాగే పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పూజారి పురోహితుడు గారు రాత్రిపూట చూపిస్తున్నాడు. పెళ్లి కొడుకు గారు ఇగో వశిష్ఠుడు మధ్య నక్షత్రం తోకలో చూచారా? పెద్ద నక్షత్రం చూచాను. పక్కనే అరుంధతి కనిపిస్తున్న చిన్న నక్షత్రం అని చెప్పి అడిగాడండి. కనిపించటం లేదన్నాడు.
ఏం కనిపిస్తుంది మరి అన్నాడు. పెళ్లికి చేసిన అప్పు కనిపిస్తుంది అన్నాడు. వాడి గొడవలో వాడున్నాడు వాడు. దీని పేరు స్థూల అరుంధతి న్యాయం అండి. శ్రీకృష్ణ పరమాత్మ గ్రాడ్యువల్గా తీసుకొచ్చి ఇప్పుడు కల్మినేషన్. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం చేతనే మోక్షం, దీనికి తిరుగులేదండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్థం తెలిసిందా? మోక్ష సన్యాసం, సన్యాసేనైవ మోక్ష అని ఒక అర్థం. మోక్షం వదిలిపెట్టు, ఆ పదం ఇంకా అక్కర్లేదు, ఎందుకంటే నీవే మోక్ష స్వరూపుడు అయిపోయినావు. చూడండి, బాలకృష్ణుడు అండి, చిన్న కృష్ణుడు చిన్నప్పుడు అల్లరి చేస్తున్నాడండి. ఎవరు? బాలకృష్ణుడు. తల్లి అయినటువంటి యశోద మందలిస్తున్నది, కృష్ణ ఏటి అల్లరంతా, చదువుకోరాదా అన్నదండి. ఒకసారి కృష్ణత్వం పఠ, చక్కని శ్లోకం. ఇది ఎవరు రాసిందంటే లీలాశుకుడు అండి, కృష్ణ కర్ణామృతం. అది లీలాశుకుడు అనేవారు బాలకృష్ణుని యొక్క చేష్టలు ఎంత చక్కగా వర్ణిస్తున్నారు. తల్లి యశోద, చదువుకోరాదా కృష్ణ, కృష్ణత్వం పఠ, పఠ అంటే చదువుకో. వెంటనే తిరగబడ్డాడు ఎవరు? బాలకృష్ణ. కిం పఠామి, ఏం చదవాలో చెప్పు అన్నాడండి. నన్ను రే శాస్త్రం, శాస్త్రం చదువుకో నాయన, శాస్త్రం, దానివల్ల ఏమి మనకు లభిస్తుంది అని మళ్ళీ వెంటనే ప్రశ్న. నన్ను రే శాస్త్రం కిముజ్ఞాయతే, ఏం తెలుస్తుంది శాస్త్రం చదివితే? తత్వం అన్నది తల్లి. ఇది యశోద. తత్వం తెలుస్తుంది నాయన అని. కస్య, ఎవడి తత్వం అని అడిగాడండి కృష్ణుడు. విభో, ఆ ప్రభువు యొక్క తత్వం తెలుస్తుంది నాయన అని. సకహ, వాడెవడు? ఆ ప్రభు ఎవడు? చూడండి బాలకృష్ణుడు ఎంత చక్కగా ప్రశ్న. త్రిభువనాధీశస్య, 3 లోకములకు నాథుడు ఆయన అని తల్లి చెప్పిందండి. తేనాపికిం, సరే దానివల్ల వచ్చే పరిణామం ఏమిటి చెప్పండి. 3 లక్షణంగా నీకు లభిస్తాయి. ఆ ప్రభువుని గనక ధ్యానం చేస్తే జ్ఞానం భక్తి రథో విరక్తి, జ్ఞానము భక్తి వైరాగ్యం నీకు కలుగుతాయి. ఆ ప్రభువుని గనక నువ్వు ధ్యానం చేస్తే, చింతన చేస్తే. అస్తుతే, అవి నాకొద్దు. చూడండి కృష్ణుడు, బాలకృష్ణుడు, ఆ జ్ఞానము భక్తి వైరాగ్యం నాకొద్దు, నువ్వే తీసుకో. తే అంటే నీకు నాకొద్దు. మరి నీకేం కావాలి? దధ్యాదీని, నాకు పాలు పెరుగు వెన్న, ఈ 3 నాకు ఇచ్చేయమంటారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు నువ్వు తీసుకో అమ్మా, నాకు పాలు పెరుగు వెన్న. చూడు, దధ్యాదీని భజామి మాతురిదితం వాక్యం హరే పాతునః. చూడు, ఆ బాలకృష్ణుని యొక్క ముద్దు మాటలు నన్ను రక్షించుగాక అని లీలాశుకుడు అనేటువంటి కవీశ్వరుడు కృష్ణ భక్తుడండి చక్కగా ప్రార్థన చేసినాడు. చూచారా, తల్లికి తెలియదండి, ఈయన కేవలం అవతారమూర్తి అనేటువంటి తెలియక నాయన చదువుకో అన్నాడు. ఆయన తిరగబడ్డాడు, ఏం చదవాలని చెప్పి ఒకటే మాట. కనుక కృష్ణుడికి ఇంకా చదువేమిటండి? సమస్తము ఈజ్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిషియన్, సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైన కృష్ణుడికి ఇంకా వేరే చదవటం ఏమిటండి? అదేవిధంగా జీవుడు బాగా సాధనలు చేసి 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 పరాకాష్ఠను కనుక పొందితే ఇక మోక్ష స్వరూపుడైపోతాడు. ఇక వారికి ఏమి పొందవలసిన పని లేదండి. అది అహం బ్రహ్మాస్మి అనేటువంటిది అనుభూతి వారికి కలుగుతుందండి. ఇప్పుడు మొట్టమొదట్లో అర్జునుడు ప్రశ్న చేస్తున్నాడు ఈ అధ్యాయంలో. కృష్ణ, సన్యాసం అంటే కొంచెం బోధించండి మహానుభావ అని అడిగాడండి. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. కృష్ణ, త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, కొంచెం చెప్పండి అని. వెంటనే కృష్ణుడి సమాధానం, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. కామ్యకర్మలను త్యజించటమే త్యాగం, కర్మలో ఉండేటువంటి ఫలాభిలాష వదలటమే త్యాగం అని చక్కని బోధ చెప్పారండి శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా అనేకమైనటువంటి సిద్ధాంతములు. దీనిలో ఈ అధ్యాయం చాలా పెద్దదండి. 78 చూడండి, 78 శ్లోకాలు ఏ అధ్యాయానికి లేదండి. ఈ లాంగెస్ట్ చాప్టర్ అండి. ఎందుకు ఇంత పొడుగైందంటే ఇంతవరకు చెప్పి నేను ఒకసారి సింహావలోకనం చేశారండి. దీంట్లో భక్తి కర్మ అన్నీ కూడా దీంట్లో వస్తాయండి. పొడుగైనటువంటి అధ్యాయం. శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని సిద్ధాంతములు మాత్రం ఇప్పుడు టైం లేదు అన్ని చెప్పడానికి, సంక్షేపంగా 2-3 చెప్తాను వినండి. మొట్టమొదట బ్రహ్మాండమంతా ఒకే స్వరూపం అని వర్ణిస్తున్నాడు. అది వర్ణించడానికి ముందుగా అర్జునే, చిత్తము శుద్ధము కాందే జ్ఞానం వంట పట్టదు అన్నారు. పొలం దున్నందే విత్తనం ఫలించదు. అదేవిధంగా హృదయ క్షేత్రంలో అనేక జన్మార్జితమైనటువంటి పాపవాసనలు ఉన్నాయి. అవి తొలగందే మాత్రం మానవుడికి జ్ఞానం చెప్పినా కూడా నిరుపయోగం అయిపోతుందండి. సరే, ఎంతమంది అండి జ్ఞానం చదివేది? ఒక్కడికైనా బాగా అనుభూతి కలుగుతున్నదా చెప్పండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. రన్నింగ్ రేస్, మైలు, 1 మైలు పరిగెత్తాలండి. ఎంతమంది మొదలు పెడతారు చూడండి. మైలు పరిగెత్తటంలో 20 మంది నిలబడతారండి. 20 గమ్యస్థానం చేరేవాళ్ళు 1-2.
చాలామంది మధ్యలోనే నిలిచిపోతారు, కొందరు కింద పడతారు, రకరకాల గమ్యస్థానం చేసేవారు ఒకరిద్దరు. కనుకనే ఇటువంటి ఆధ్యాత్మిక విషయం మహాసూక్ష్మైంది కాబట్టి అనేక మంది దీంట్లో ప్రవేశించరు. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే దీంట్లో ప్రవేశిస్తాడు. అర్థమైందండి? పుణ్యం ఉండాలండి, భాగ్యం ఉండాలి. ఆ పుణ్యం నోచుకోపోతే ఈ జ్ఞానం ఎవరికి కలుగుతుంది చెప్పండి? ఎన్ని జన్మల యొక్క పుణ్యమో చూడండి. జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభి నరాణం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. కృష్ణుని యందు భక్తి కలగాలంటే ఎన్ని జన్మలో మనం పుణ్యం చేయాలండి. ఉపనిషత్తులో కూడా చూడండి, శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య. వినటానికి కూడా అందరికీ ఇది లభ్యం కాదు అంటున్నాడు. ఏది? ఈ ఆధ్యాత్మిక విషయం. అనేక మంది ఏమి వింటున్నారు చెప్పండి? ప్రాపంచికమైనటువంటి కబుర్లు వింటున్నారు, రాజకీయాలు వింటున్నారు, సాంఘికాలు వింటున్నారు. కానీ మోక్షం పొందే దారి పూర్తి ఎవరైనా వింటున్నారా? శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య. కఠోపనిషత్. శృణ్వంతోపి బహవోయం న విద్యు. పోనీ ఒకవేళ విన్నారనుకోండి, అందరికీ అర్థం కావటం లేదు. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్య. కుశలానుశిష్ట. కనుక పూర్వజన్మ పుణ్యం ఉంటేనే దీంట్లో ముందుకు పోవటానికి అవకాశం ఉంది. సరే, పూర్వం పుణ్యం సంపాదించలేదు అనుకోండి, కనీసం ఈ జన్మలోనైనా సంపాదించాలా చెప్పండి? ఏనాటికైనా మోక్షం పొందాలంటే కొంచెం చిత్తశుద్ధి లేకపోతే ఎట్లాగండి ప్రొసీడ్ కావటం? అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ఒక వార్నింగ్ ఇచ్చినాడు. అర్జునే, పుణ్యకార్యములు, దైవ కార్యం, శుభకార్యం వదలవద్దు అని హెచ్చరిక చేసినారండి మొదట్లోనే. చూడండి, యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం. యజ్ఞము, దానము, తపస్సు, పుణ్యకార్యం, శుభకార్యం వదలవద్దు. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తప్పకుండా చేయవలను. కారణం ఏమిటి? యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణ. పవిత్రం చేస్తాయి. అపవిత్రుడిగా ఉన్నటువంటి మానవుడిని పవిత్రం చేస్తాయండి. వీడు ఈ పవిత్రను కూర్చున్నటువంటి కార్యక్రమం ఏమీ చేయకుండా అనవసరంగా భగవంతుని మరిచిపోయి ప్రపంచ సంబంధమైన విషయ వ్యామోహంలో పడిపోయి ఏమండి కళ్ళు మూస్తున్నాడు. కన్ను మూసేటప్పుడు వాడి జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం. ఈ సైకిల్ ఆఫ్ వర్క్స్ అండ్ డెత్స్లో నాశనం అయిపోతున్నాడు. చూడండి, ఎటువంటి జీవితం ఈ మానవ జీవితం! నిజంగా కల్పవృక్షం అండి. కల్పవృక్షం అంటేది. కల్పవృక్షం అంటే ఏంటి? దాని కింద ఏది అడిగితే మనం అది లభిస్తుందండి. కల్పవృక్షం యొక్క శక్తి ఏమిటంటే దాని కింద ఏది మనం సంకల్పిస్తే అది మనకు లభిస్తుందండి. కల్పవృక్షం యొక్క శక్తి. ఈ మానవ జన్మ ఎటువంటిదంటే చక్కగా తన యొక్క ప్రయత్నం చేత మోక్షం కూడా పొందదగినటువంటి జన్మ అండి ఇది. తక్కిన ఏ జన్మలో కూడా ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ లేనే లేదండి. అది చక్కని బ్రెయిన్ ఇచ్చినాడు భగవంతుడు. పెద్దల దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుని చక్కగా తన స్వస్వరూపం తెలుసుకుంటే దీంట్లో తప్పేమిటండి? ఎవరైనా చేస్తున్నారు ఈ పని చెప్పండి? అందువల్ల మళ్ళా పుట్టడం, మళ్ళా చావటం, ఈ తల్లి గర్భంలో ఈ బాధలన్నీ అనుభవిస్తూ కొని తెచ్చుకుంటున్నాడండి. ఈ బాధలన్నీ ఒకరు దేవుడు కానీ ఇంకా ఇతరులు కానీ ఇచ్చింది కాదండి. అసలు ఎవరండి వాళ్ళు? బాధలు ఇవ్వవలసిన పని ఏమిటండి వాళ్ళకి చెప్పండి? దేవుడికి నన్ను కష్టపడు అని ఎవరికైనా కష్టం ఇస్తారా? చూడు, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. గీతలో ఘంటాపదంగా చెప్పినారు శ్రీకృష్ణ. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, సమభావం. మరి ఎందుకు వీళ్ళు దుఃఖం అనుభవిస్తున్నారు? వాడి కాలి కింద వాయి గొయ్యి తవ్వుకున్నాడు. ఇంకేం లేదండి. అది అనవసరంగా అజ్ఞానమును కొని తెచ్చుకున్నాడండి. ఏనాడు తెచ్చుకున్నాడు? ఈనాడు దాన్ని అనుభవిస్తున్నాడు. చూచారా? కనుక తానే బాధ్యుడండి. ఒక వర్తకుడు ఉన్నాడండి. ఆ వర్తకుడు కాశీ పట్టణానికి యాత్రగా పోతున్నాడండి. పోతుంటే చాలా దూరం ఇల్లు విడిచి 200 మైళ్ళు పోయినాడండి పాదచారి. పూర్వకాలం ఈ బస్సులో అవన్నీ లేని టైంలో అండి. పోయి నడిచిపోతుంటే మధ్యాహ్నం ఎండలో నడిచి బాధపడుతూ ఒక చెట్టు కనిపించిందండి దూరంగా. ఆ చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. చెట్టు కింద పెద్ద మర్రి చెట్టు అండి, బ్రహ్మాండమైంది. చెమటంతా తుడుచుకున్నాడు. మధ్యాహ్నం 2 మైళ్ళు ఇసుకలో నడిచాడండి. నడిస్తే మధ్యాహ్నం ఎండ తీక్షణంగా ఉంది. కొంచెం చెమట ఇదంతా తుడుచుకొని ఆలోచిస్తున్నాడు. కరకర ఆకలి అవుతున్నది, ఒళ్ళంతా చెమట పట్టింది. కొంచెం స్నానం చేస్తే బాగుండు, నీళ్లు ఎక్కడ ఉంటాయి మనకి అని ఇట్లా ఆలోచిస్తుంటే చూడండి, ఆ చెట్టు ఏమిటో తెలుసండి. దాని కింద ఏ తపస్వి, ఏ మహనీయుడు, ఏ సాధు పొంగవుడు తపస్సు చేసినాడో కానీ ఆ చెట్టుకి కల్పవృక్షం యొక్క శక్తి వచ్చిందండి. కల్పవృక్షం అంటే దాని కింద ఎవరు ఏది సంకల్పించినా నెరవేరిపోతున్నదండి. ఈ వర్తకుడికి తెలియదండి పాపం. తెలియకుండా అయ్యో స్నానం చేయడానికి నీళ్లు లేవే, నీళ్లు కనుకుంటే ఎంత బాగుండునని ఊరికే సంకల్పించాడు. గంగా ప్రవాహంలాగా పైనుంచి నీళ్లు పడ్డాయి. నీళ్లు ధారాప్రవాహంగా వస్తుంటే ఆశ్చర్యపడ్డాడు. ఇదేమిటి ఎండ చుట్టూ ఎడారి ప్రదేశంలో ఈ నీళ్లు చెట్టు మించి రాలుతున్నాయి, కారణం ఏమిటని కారణం తెలియక చక్కగా ఆ నీళ్ల కింద స్నానం చేశాడు. ఆ నీళ్లు ఆగిపోయినాయి. కరకర ఆకలి అవుతుంటే
కొంచెం భోజనం ఎవరైనా పెడితే ఎంత బాగుండునో అని అనుకున్నాడు, ఊరికి అనుకున్నాడు. అక్కడ ఒక విస్తరి, పంచపక్ష పరవాణములు అన్ని చక్కగా అక్కడ వడ్డించారంటే అది కల్పవృక్షం కదండి, వాడికి తెలియదు కల్పవృక్షం అని. ఏ తపస్సు చేసినాడో ధ్యానం, దాని కింద మహత్తరమైనటువంటి శక్తి ఆవిర్భవించిందండి. చక్కని భోజనం చూడండి, ఆకలి మండిపోతుంటే అక్కడ కూర్చుని లక్షణంగా తిన్నాడండి. తిని చక్కగా విశ్రాంతి తీసుకుని ఒక గుడ్డ పరుచుకుని కూర్చున్నాడండి. కూర్చుని ఏకాంతంగా ఉంది ఈ ప్రదేశం, నాకు భయం వేస్తున్నది, ఎవరు లేరు, 200 మైళ్ళ దూరంలో నా కుటుంబం అంతా ఉన్నది, నా భార్య గనక ఇక్కడికి వస్తే ఎంత బాగుండును అని అనుకున్నాడండి. గబాలను వచ్చేసిందండి భార్య అక్కడికి, ప్రత్యక్షం అయిపోయింది. 200 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి భార్య అక్కడికి వచ్చేది. ఇంకా కల్పవృక్షం కదా అది, వచ్చేది. వెంటనే వాడికి ఒక డౌట్ వేసింది, ఇదేంటిది 200 మైళ్ళ దూరంలో ఉండే నా భార్య ఇక్కడికి ఎట్లా వస్తుంది, ఇది నిజంగా నా భార్య దయ్యమా అని అనుకున్నాడండి. దయ్యంగా మారిపోయిందండి. ఈ దయ్యం నన్ను తినేస్తుందేమో అన్నాడండి. వెంటనే పీక్కుని తినేసిందండి. చూచారా, కల్పవృక్షం దిగుతూ వాడి చావు తెచ్చుకున్నాడు అనవసరంగా. చూచారా, ఎన్ని చక్కని వస్తువులు పొందొచ్చు చెప్పండి, ఇది గ్రహచారం అట్లా ఉందండి వాడికి. అదేవిధంగా ఉత్తమమైనటువంటి మానవ జీవితం అనేటువంటి కల్పవృక్షం మనకి లభిస్తే జీవుడు దాన్ని దురుపయోగం చేస్తున్నాడండి. ఎటువంటి భావన మనకు ఉంటుందో అటువంటి ఫలితం మనకు కలుగుతుందండి. దైవ భావన ఎందుకు కలిగించకూడదు చెప్పండి. 24 అవర్స్ 24 గంటలు మనకు భగవంతుడు అనుగ్రహించినాడు కదా. హాఫ్ అన్ అవర్, ఒక అరగంట ఉదయం, ఒక అరగంట రాత్రి, సాయంత్రం ఎందుకు మనం డివోట్ చేయకూడదు ఈ ఆధ్యాత్మిక సాధనకి చెప్పండి. జీవితం అయిపోతున్నది. ఇప్పటికే మీ వయసు ఎంతో కొంచెం ఆలోచించుకోండి, చాలా వరకు అయిపోయిందండి. ఇది మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు చెప్పుకోదగిన వయస్సు కాదండి. దీర్ఘ జీవితం వల్ల ప్రయోజనం లేదండి. దివ్య జీవితం, డివైన్ లైఫ్, అది చాలా ముఖ్యం అండి. ఒక ముసలాయన, ఒక ఆయన స్నేహితుడు వస్తే, స్నేహితుడు ముసలాయన, తాతగారు మీ వయస్సు ఎంత అని అడిగాడు. 4 ఏళ్ళు అన్నాడు. వాడికి 84 ఏళ్ళు అసలు. 4 ఏళ్ళు అని చెప్పాడు. ఏం తాతగారు అబద్ధం చెప్తున్నావంటే, అయ్యా నాకు అసలు వయస్సు 84. 4 సంవత్సరాల కింద నేను దైవ చింతన మొదలుపెట్టాను. అదే నేను చెప్పుకోదగినటువంటి వయస్సు. ఊరికి 80 ఏళ్ళు నేను బతికింది తాటి చెట్టు బతికినట్టు బతికాను అంతే. సరే, తాటి చెట్టు వందల సంవత్సరాలు బతుకుంది, వెళ్ళాము చెట్టు చెట్టే. ఆ విధంగా 80 ఏళ్ళు నాశనం చేశాను. 4 ఏళ్ల కింద మహాత్ములు నాకు బోధించారు. తారకం రామనామం జపం చేసుకుంటున్నాను, చెప్పదగిన వయస్సు అదే అంటాడు చూడు. కనుక జీవితంలో వృధా పోయినటువంటి సమయం ఎంతో గడిచిపోయింది. ఇక మీదటైనా మనం జాగ్రత్త పడి, భవిష్యత్ అంతా మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసి దైవ ప్రాప్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడనే విషయం చెప్తున్నాడండి. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమేక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అనేక ప్రాణులు ఉన్నప్పటికీ ఏకత్వం చూడాలి. చూడండి, ఆవులు అనేకం ఉన్నాయండి, పాలు ఒకటే. బల్బులు అనేకం ఉన్నాయండి, కరెంట్ ఒకటేనండి. సరే, పుష్పాలు అనేక రకాలుగా ఉన్నాయి, దారం ఒకటేనండి, దండలో. సరే, ఇటువంటి దృష్టాంతముల ద్వారా ఇప్పుడు చూడండి, ఆభరణములు అనేక ఆభరణాలు ఉన్నాయండి, కానీ దేంతో చేయబడ్డాయి? అన్ని బంగారంతో చేయబడ్డాయండి. ఒక విఘ్నేశ్వరుడు భక్తుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన వినాయకుడిని రోజు పూజ చేస్తుంటాడు. వినాయకుడిని చిన్న బొమ్మ, మట్టితో చేసిన బొమ్మ అక్కడ పెట్టి రోజు పూజ చేస్తాడండి వినాయకుడిని. ఆయనకు ఒక సంకల్పం కలిగింది, ఎప్పుడు ఈ మట్టి బొమ్మగా పూజ చేస్తుంటే ఏదైనా నీళ్లు తగిలితే కరిగిపోతుంది మట్టి, ఏదో భగవంతుడు నాకు కొద్దిగా డబ్బు ఇచ్చినాడు, దాన్ని బంగారపు వినాయకుడు చేయించుకుంటే మంచిది అని షరాబు దగ్గరికి వెళ్ళాడండి. షరాబు దగ్గరికి వెళ్ళి, ఏమండి బంగారంతో వినాయకుడు చేయాలి, దానికి ఎంత డబ్బు అవుతుంది అని అన్నాడు. ఇన్ని తులాలు అవుతుందని అన్నాడండి. చెప్పాడు, వినాయకుడికి ఇంత, ఎలుక వాహనం మూషకం ఉంటేండి, ఎలుక వాహనం కదండి, ఎలుకకి ఇంత అని రేట్లు చెప్పాడండి. ఎవరు? ఈ బంగారు పైన. ఈయన అడుగుతాడు భక్తుడు, ఏమండి వినాయకుడికి వేసిన ధర ఎలుకకు వేయటం తప్పు కదండి, ఎలుక్కి తగ్గించుకోండి అన్నాడండి ఆయన. ఆ షరాబ్ అన్నాడు, నా దృష్టిలో ఎలుక లేదు, వినాయకుడు లేదు, అంత బంగారమే, నేను ఎందుకు తగ్గించుకుంటాను, ఎలుక కూడా బంగారమే కదా. చూడండి, ఈ దృష్టిలోనండి వినాయకుడు ఎలుక అని భేదం ఉంది, కానీ షరాబు దృష్టిలో అంతా బంగారమే. చూసారు, కనుక ఈ భేదం అనేది మానవుడు కల్పించుకున్నాడు ఈ ప్రపంచంలో. చూసారు, బ్రహ్మాండమంతైన వసుధైవ కుటుంబకం, బ్రహ్మాండమంతా కూడా యూనిటీ. కనుక శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఈ విశాల భావం ప్రకటించి ఇప్పుడు ఆనందం, సుఖం అనేది ఎక్కడున్నది అని చెప్పి ఆ టాపిక్లో ప్రవేశించారు. చాలా సిద్ధాంతాలు ఉన్నాయండి దీంట్లో, మీరు గ్రంథం చదువుకోండి. సుఖం, వేర్ ఈజ్ హ్యాపీనెస్, అది సుఖం అన్ని 3 రకాలుగా వర్ణిస్తున్నారండి. సాత్విక సుఖం, రాజసిక సుఖం, తామసిక సుఖం. ప్రపంచంలో మానవుడు అనుభవించేటువంటి సాత్విక సుఖం కాదండి, రాజసిక సుఖం.
సాత్విక సుఖం అంటే ఇప్పుడు మీరంతా అనుభవిస్తున్నారు చూడండి. చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం నుంచి వెలువడినటువంటి దివ్య గంగ, జ్ఞాన గంగను మనం అనుభవిస్తున్నామండి సార్. మీరు గంటన్నర ఇక్కడ కూర్చున్నారు కదా, కాళ్ళు నొప్పి కదా, అయినా మీరు ఓర్చుకుంటున్నారు. చూచారు, ఈ కాళ్ళు 2 గంటలు కూర్చోవడం కష్టమేనండి. ఇళ్ళ దగ్గర అట్టా కూర్చోరండి, కాసేపు కూర్చుంటే అట్టా అనుకుంటాడు దేని మీరు. ఇక్కడ ఎందుకు ఓర్చుకుంటున్నారు? ఇది ఒక తపస్సు. ఈ తపస్సు ఎందుకు చేస్తున్నారు? ఈ ఆపర్చునిటీ ఎల్లప్పుడూ రాదు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మొదట్లో కొంచెం కష్టంగా ఉండి తర్వాత సుఖం కలుగు చేస్తే సాత్విక సుఖం. చూచారు, యక్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఉపవాసం చూడండి, అన్నం తినకుండా ఉండటం కష్టం కదండి. కానీ ఒక్కరోజు మీరు కష్టపడి ఏదో విధంగా ఉపవాసం చేయండి. ఎంత తేలిగ్గా ఉంటుందంటే శరీరం చెప్పడానికి లేదండి. బెండు మోస్తుంటే ధ్యానానికి చక్కగా అవకాశం ఉంటుందండి. సరే, ధ్యానంలో నుండి శరీరం కనుక బరువుగా ఉంటే మనం మెడిటేట్ చేయడం కష్టం అండి. అది ఇట్ మస్ట్ బి యాజ్ లైట్ యాజ్ పాసిబుల్. అది నెసెసిటీ ఏమిటో తెలుసండి ధ్యానానికి? ఆరోగ్యం, మిత ఆహారం. చూడండి, మితాహారం ఉండాలండి. ఎంత మితంగా ఉంటే అంత శరీరం లైట్గా ఉంటుంది. ధ్యానం చేయడం యూ కెన్ ఫర్గెట్ అవర్ బాడీ. సార్, ప్రపంచం మర్చిపోవటానికి కన్ను ఉపయోగిస్తుందండి. శరీరం మర్చిపోవాలంటే ఆరోగ్యం ఉపయోగిస్తుంది. మనస్సును మర్చిపోవాలంటే దుర్గుణాలు పోగొట్టుకుంటే మనకి లభిస్తుందండి. ఏది? మనస్సును మర్చిపోవటం. ఈ విధంగా మూడింటిని మర్చిపోతే ఏం మిగిలిందో అదే దేవుడు అండి. సరే, నేను పదే ఈ విషయం నేను చెప్తున్నాను. కొత్తగా దేవుణ్ణి పొందడం కాదు, మనం దైవస్వరూపం, మన ఎదురుగుండా ఉన్నటువంటి కర్టెన్ అజ్ఞానం, దీన్ని తొలగించడమే మన పని. దీని పేరు దృశ్యం, నామరూపాలు. ఈ నామరూపాలు మనం కాదు, మనం అనవసరంగా ఆరోపణ చేసుకుంటున్నామండి. ఇందాక చెప్పిన దొంగనే, ఆ విషయం మళ్ళీ చెప్తున్నాను. ఇది వివేక చూడమని చెప్పినారండి. మనం కానిటువంటి వస్తువులు మనం అయిన చెప్పి తీసుకోవటం వేరే దొంగతనం అన్నాడు. చూడండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన పదార్థములు ఉన్నాయి కదండి. ఈ పదార్థములు శృతులు, వేదములు ఇవన్నీ నిషేధించినాయండి. ఇది సత్యములు కాదు అని వివేక చూడమనిలో ఒక చక్కని వాక్యం. శృతి స్మృతి న్యాయ శతైర్నిషిద్ధే దృశ్యే త్రయస్వాత్వమతిం కరోతి. వేదములను కూడా నిషేధించిన దాన్ని నీవు అని చెప్పి ఎందుకు అనుకుంటావు? నీవు అవి నా స్వరూపం అని. తప్పు అది. శృతి స్మృతి న్యాయ శతైర్నిషిద్ధే దృశ్యే త్రయస్వాత్వమతిం కరోతి. అది నావే అని చెప్పి ఎప్పుడు అనుకుంటావో దుఃఖాన్ని కలుగుతుంది. ఉపైతి దుఃఖోపరి దుఃఖ జాతం నిషిద్ధ కర్తాస మలింలుచో యథ. మలింలు కంటే దొంగ తాను కాని వస్తువులు తీసుకుంటే ఎంత దుఃఖం, శిక్ష అనుభవిస్తాడు చూడండి. అదేవిధంగా నాయన నువ్వు కూడా అనుభవిస్తావు. అది కనుక ప్రపంచ సంబంధమైనటువంటి ఈ నామరూపాలు, ఈ బంధం, ఇదంతా కూడా కొంచెం దూరంగా పెట్టి లగేజ్ బరువును తగ్గించుకుని బరువు లేనిటువంటి స్థితిలో మనం ఉండాలండి. సరే, భారమేమియులేకయుండన్న దృశ్య వస్తువు భారమేయని తెలిసి కోరన్న బయటి భారములోని భారమంతయు తొలగ ద్రోసియు భారరహితం పైన ఆత్మలు కాపురంబును కలిగి ఉండుము తత్వసారము తెలిసి కోరన్న. లగేజ్ ఏ బరువు లేకుండా ఉంటే అది ఊహించడానికి లేనటువంటి ఆనందం కలుగుతుందండి. కనుక సాత్విక ఆనందం యొక్క సుఖం యొక్క లక్షణం ఏమిటంటే మొదట్లో కష్టం, బ్రహ్మచర్యం. మొదట్లో మౌనం, ఇంకా ఇటువంటి వ్రతాలన్నీ కూడా ఉపవాసం, బ్రహ్మచర్యం, మౌనం, ఇటువంటి అన్ని మొదట్లో కొంచెం కష్టమేనండి కదండి. ఆసనం వేసి కూర్చొని జపమాల పెట్టి చెప్పడం ఇదంతా కూడా కొంచెం మొదట్లో కష్టమే. కానీ తర్వాత ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి. ఇది సాత్విక సుఖం. మొదట్లో కష్టంగా ఉండి తర్వాత అనంతమైనటువంటి ఆనందం ఏది కలుగు చేస్తుందో అది సాత్విక సుఖం. ఇక రాజసిక సుఖం ఏమిటి తెలుసండి? విషయేంద్రియ సంయోగాత్యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఏదైనా తిన్నా తాగినా పరమానందం కలుగుతుందండి. సరే, ఇంకా కొంచెంసేపు కనుక అనుభవిస్తే దుఃఖం, మళ్ళీ రోగం వచ్చి తగులుకుంటుందండి. భోగే రోగ భయం. చూచా, భోగం మంచిదని చెప్పి అనుకుంటే రోగం తగులుకుంటున్నదండి వాడికి. సరే, అయ్యా గారెలు ఎంత రుచండి, తినండి, 4 గారెలు తినండి, 10 గారెలు తినండి, చేదు. కడుపు నిండితే గారెలు చేదు అంటాడు. గారెలు చేదైపోయింది ఎప్పుడే? నిజంగా గారెలో చేదుతనం ఉందా? లేదు. నీ యొక్క మార్పు చూడండి దాని మీద ఆరోపింపబడిందండి. సరే, కడుపు నిండితే చేదు అనిపిస్తుంది. ఈ విషయ సుఖములు కూడా చూడండి, యవ్వనంలో ఏమో పెద్ద గంభీరంగా ఆనందంగా చూసుకుంటుంటాడు. ఇదంతా ఆనందం, బ్రహ్మానందం, పరమానందం. ముసలితనం వస్తే వివేకానంద చెప్పినాడు, నేచర్ విల్ గివ్ యూ స్లాప్ బై స్లాప్ అన్నాడు. ప్రకృతి ఈ చెంప ఆ చెంప వాయిస్తుంది, అప్పుడు దారికి వస్తావా? మంచి యవ్వనంలో చెప్తే నువ్వు తిమిరెక్కి మాట్లాడతావు నువ్వు అని చెప్పి అంటాడండి. చూడండి, యవ్వనంలో బాల్యంలో అంగీకరించడండి ఇటువంటి సిద్ధాంతంలో. లైఫ్ ఈజ్ సన్షైన్, లైఫ్ ఈజ్ వండర్ఫుల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి ఎగిరెగిరి పెడతాడండి. అది ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నారో అది మనకు తెలియదండి, భగవంతుడికి తెలుసు, సాక్షి.
సంసారం ఎంతంత పెంచుకుంటే ఎన్ని సంకల్పములు పెరిగితే అంతంత దుఃఖం కలుగుతుందండి అది. ఈ మధ్య ఒక ఆయనండి ఒక బోర్డు కట్టుకున్నాడండి ఆయన ఇంటి ముందు. ఆయన పేరు రాసుకుని డిగ్రీ రాశాడండి. డిగ్రీ FFSFTD అని 6 అక్షరములు పెట్టాడండి. వాడి పేరు రాసుకుని FFSFTD. అది అందరూ చదువుకుంటున్నారు. ఎక్కడ డిగ్రీ నాయన, ఇది ఫారిన్, ఎక్కడో పశ్చిమ దేశంలో చదువుకున్నట్టున్నాడు అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే అమెరికాలో చదువుకున్నాడు, ఇంగ్లాండ్లో చదువుకున్నాడు అని పెద్ద డిగ్రీ అని భయపడి వస్తున్నారండి ఆయన దగ్గరికి వెళ్ళటానికి. ఒక స్టూడెంట్ అండి చూచాడు ఈ డిగ్రీ ఏ యూనివర్సిటీలో చదివాడు, మనం కూడా ఆ డిగ్రీ చదివితే మంచిదేమో అని తలుపు కొట్టాడండి. తలుపు కొట్టి తెరిచాడు ఆయన. ఏమయ్యా ఈ డిగ్రీ ఏ యూనివర్సిటీలో చదివావు అని అడిగాడండి. హోమ్ యూనివర్సిటీ అన్నాడండి. హోమ్ అంటే ఇంటి దగ్గరే చదివానన్నాడు. దాని అర్థం ఏమిటి చెప్పవయ్యా అన్నాడు. చెప్తున్నాడు. FFS ఫాదర్ ఆఫ్ 5 sons అన్నాడండి. FTD ఫాదర్ ఆఫ్ 10 daughters అన్నాడండి. 5 కొడుకుల తండ్రిని, 10 మంది కూతుళ్ళ తండ్రిని. అది నా యొక్క ఇది. ఈ భాగ్యానికి బోర్డు కట్టాలయ్యా అని అడిగాడు. నా బాధ అడిగిన వాళ్ళకి చెప్పాలని నేను కట్టాను అన్నాడు. 15 మంది సంతానాన్ని పెళ్లిళ్ళు చేయాలంటే అరికాలు నెత్తికెక్కుతున్నదయ్యా మంట. చూడండి, నా బాధ అందరికీ చెప్పుకోవడానికి వేశాను ఈ డిగ్రీ. ఫాదర్ ఆఫ్ 5 sons and 10 daughters అన్నాడు. ఈ విధంగా సంసారాన్ని పెంచుకుని ఆఖరికి ఎంత దుఃఖపడుతున్నారంటే ఆ పెరుమాళ్ళకి తెలుసండి ఆ దుఃఖం అంతా. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మినిమైజ్, ఈ లగేజ్ మినిమైజ్ చేయాలండి. ఎంత తగ్గించుకుంటే గవర్నమెంట్ వారు కూడా చూడండి ఇప్పుడు పరిమిత కుటుంబం అని చెప్పి చెప్పడానికి కారణం ఇదేనండి సార్. కనుక ఏ నాటికైనా మనం ఈ లగేజ్ తగ్గించుకుని ఈ వృత్తులు, ఈ సంకల్పములు, ఈ వాసనలు ఇవన్నీ ఎంత తగ్గించుకుంటే ఎంత ధన్యుడు, అప్పుడే ఆనందం కలుగుతుందండి. ఈ బాహ్యమైనటువంటి విషయముల్లో ఒకవేళ మనకు ఆనందం కలిగినా ఇట్ ఈస్ నాట్ ఏ ఒరిజినల్ హ్యాపీనెస్ బట్ ఏ రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్. ప్రతిబింబ సుఖమే కానీ మోక్ష సుఖం కాదండి. అది పశువులు అనుభవిస్తాయండి. సరే, ఇంద్రలోకంలో ఈ సుఖాలన్నీ అనుభవిస్తూ చూడండి ఏం వాళ్ళు ఉద్ధరింపబడ్డారు చెప్పండి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతే. స్వర్గంలో ఉండేటువంటి దేవతలు కూడా అనుభవించి దే మస్ట్ ఫాల్ డౌన్. ఇక్కడ పడి భూలోకంలో తపస్సు చేయాల్సింది. చూడండి, వేరే దారి లేదు. కనుక ఈ రాజసిక సుఖం నమ్మబాకండి. దీని మీద ఆసక్తి కలిగి ఉండద్దని శ్రీకృష్ణ పరమాత్మ చూడండి. యత్ విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. శాస్త్రంలోనండి ఈ రాజసిక సుఖానికి ఒక పేరు పెట్టారండి. ఏం పేరు తెలుసునా? కండూయన సుఖం. కండూయనం అంటే తెలుసండి దురదండి. ఎవరికైనా గజ్జి కనుకుంటే గోక్కుంటుంటే బ్రహ్మానందంగా ఉంటుందండి. బ్రహ్మానందం పరమానందం. ఇంకా కొద్దిసేపు గోకాడంటే పుండి అయిపోతుందండి. అదండి సార్, దాని పేరు కండూయన సుఖం. మొదట్లో ఒక అమ్మగా ఉంటుందండి సరే గోకుంటూ, తర్వాత అది పుండి అయిపోతే ఏడుస్తూ కూర్చుంటాడు. దీని మొదట్లో ఆనందం, తర్వాత దుఃఖం అండి. ఈ కండూయన సుఖం ప్రపంచంలో ఇట్లాగే ఉంటుందండి. ఎన్నెన్ని మనం తగ్గించుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఆ దుఃఖం వచ్చి నెత్తిన పడుతూనే ఉంటుందండి. కనుక ఇంతవరకు పరమపద సోపాన పటం అండి. ఈ సంసారం ఎటువంటిదంటే పరమపద సోపాన పటం. దీంట్లో నిత్యలు ఉంటాయి, పాములు ఉంటాయండి. పాములు అంటే సుఖాలు, నిత్యలు అంటే దుఃఖాలు. రెండు కూడా కలిసి ఉంటాయి ఈ ప్రపంచంలో. ఈ రెండింటిని దాటిపోయి సమదుఃఖ సుఖం ధీరం చూచారు. రెండింటిని అతీతమైనటువంటి ఆత్మసుఖం పొందాలండి. ఈ విధంగా చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఎస్సెన్స్ అది భగవద్గీత 18వ అధ్యాయం అండి. దీంట్లో మొత్తం యావత్తు భగవద్గీత యొక్క సారం 3 శ్లోకాల్లో చెప్తున్నారు. ఆ శ్లోకం నంబర్లు చెప్తాను, ప్లీజ్ నోట్ డౌన్ అండ్ గెట్ బై హార్ట్. బాగా కంఠస్థం చేయండి. 3 సారభూతమైంది. 51, 52, 53 ఈ 3 శ్లోకాలు కంఠస్థం చేయండి. 2 శ్లోకాలు మనం పొందవలసిన గుణాలు, 1 శ్లోకం విడవలసినటువంటి గుణాలు. వినండి. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషం యుధస్య చ. 2 శ్లోకాలు పొందవలసిన గుణాలు. వివిక్త సేవీ లఘ్వాచీయత వాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. ఈ 2 శ్లోకాలు పొందవలసిన గుణాలు. విచారించండి ఏమిటో సంక్షేపంగా, టైం లేదు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో, బుద్ధిని నిర్మలంగా చేసుకోండి. మనస్సు నేను చెప్పలేదండి. చూడండి, బుద్ధి మనస్సు ఏమిటండి, ఊరికి సంకల్పిస్తుంది, దానికి పెద్ద శక్తి లేదండి. బుద్ధికి మాత్రం డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ, నిశ్చయం చేసేటువంటి శక్తి బుద్ధికి ఉందండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ చూడండి రథంలో ఎటువంటి స్థానం ఆక్రమించుకున్నాడు చెప్పండి. కృష్ణుడు ఎటువంటిది, యజమానుడిగా కూర్చోలేదండి, సారథి. సారథి. ఈ శరీరం అనేటువంటి రథం మోక్షానికి పోతుంటే సారథి ఎవరంటే బుద్ధి అండి సార్.
బుద్ధి కనుక జాగ్రత్తగా పగ్గాలు బట్టి లేకపోతే గుర్రాలు ఇష్టం వచ్చినట్టు చెలరేగుతాయి, ఇంద్రియములనేటువంటి గుర్రాలు. శ్రీకృష్ణ పరమాత్మ అన్యాపదేశంగా బోధిస్తున్నాడండి. చలో ఏ స్థానం వారు ఉన్నది చెప్పండి? బుద్ధి. సారథి. సారథేనండి మొట్టమొదటి రథాన్ని ఎటుపోవాలో ఎటు తిప్పాలో అంతా చేసేవారు వారే. కనుక సారథిత్వం అంటే చాలా ముఖ్యం అండి ఈ శరీరం అనే రథానికి. చూడండి, బుద్ధ్యా విశుద్ధయా యుక్తో, ఆ బుద్ధిని ఎట్లా ఉంచాలి? నిర్మలం, పూర్తి శుద్ధం కాదు, విశుద్ధం, కంప్లీట్ అట్మోస్ట్ ప్యూరిటీ. సరే, బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్. ధృత్యాత్మానం చూడండి, ధృతి అంటే ధైర్యం అండి. ధైర్యం ఒక పట్టుదలండి. జీవితంలో మానవుడిని ముందుకు తీసుకుపోయేది ఇదేనండి, ధైర్యం. చిన్న దృష్టాంతం చెప్తే శాస్త్రంలో చెప్పిన దృష్టాంతం వినండి. బొటనేలంత పక్షి ఉన్నదండి, ఒక పక్షి, బొటనేలు పొడుగు అంతే, పొట్టిదండి. దాని పేరు టిట్టిభం అంటారండి సంస్కృతంలో. టిట్టిభ పక్షి, తెలుగులోనండి లపుముఖి పక్షి ఏదో అంటారు తెలుగులో. చిన్నదండి బొటనేలు. అదేం చేసింది తెలుసు? ఆడపక్షి అండి. ఆడపక్షి, టిట్టిభ పక్షి సముద్ర పొడ్డున గుడ్లు పెట్టిందండి. గుడ్లు పెడితే మేత కోసం వెళ్ళిందండి. మేత కోసం వెళితే ఈ సముద్రపు తరంగాలు ఏం చేసినాయి అంటే నెమ్మదిగా దాని మీదకి వచ్చి లాక్కు వెళ్ళినాయండి. ఈ గుడ్లని సముద్రం లోపల ఈడ్చుకుపోయినాయి. పాపం తల్లి తిరిగి వచ్చిందండి. చూస్తే గుడ్లు లేవండి. చూసారు ఎంత బాధపడుతుందో నిజంగా తల్లులకి తెలుసండి. సంతానం ఈ విధంగా నాశనం అయిపోతే తల్లికి ఎంత బాధ అండి. ఆలోచించింది. చూడండి, పక్షి అయినప్పటికీ దానికి కూడా ఎంతో దుఃఖమో సుఖమో ఉంటాయండి. ఈ గుడ్లు ఈ పాడు సముద్రం ఈడ్చుకుపోయిందంటే కంటి వెంట ధారధారగా ఏడుస్తున్నదండి. అయ్యో ఈ పాడు సముద్రం ఇట్లా చేసింది అని ఇక ఏడు పాపేసిందండి. ఏడు పాపి ముక్కు, ఎంత ముక్కు అసలు బొటనేలు, పక్షి అంతా కలిసి బొటనేలే, ఇంకా ముక్కు ఎంత ఉంటుంది? ఇంకా చిన్న ముక్కు. సముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్లు పీల్చిందండి. ముక్కుతో నీళ్లు పీల్చి అటు వెళ్ళి ఊసేస్తున్నదండి. ఆ నీళ్లు ఊసేయటం, మళ్ళీ రావటం, 2 చుక్కలు బాగా పీల్చడం, మళ్ళీ అట్టెళ్ళి ఊసేయటం. దాని అభిప్రాయం ఏంటో తెలుసండి? సముద్రం అంతా ఇట్లా పీల్చేస్తే నా గుడ్లు బయటపడతాయి అని. చూడండి ఈ దృశ్యం అండి. ఆ నారదుల వారు సరిగ్గా త్రిలోక సంచారం చేస్తూ అక్కడ దిగాడండి. వారు ఇటువంటి టైంలోనే దిగుతుంటారండి నారదుల వారు. సరిగా అక్కడ దిగి ఈ టిట్టిమి పక్షి చేసే పని చూచాడండి. ఏమిటిది వండర్! చిన్న పక్షి ఈ సముద్రపు నీళ్ళని ఇట్లా తాగే ఊసేస్తున్నది ఏమిటి అవతల? దానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించి, పక్షి గారు ఏమిటిది సందర్భం ఏమిటి చెప్పామమ్మా అంటే, అయ్యా నారదులారు, నా పనికి మీరు ఆటంకం చేయబాకండి, వెళ్ళండి అని చెప్పి, విఘ్నం కలుగు చేయొద్దు, నేను పెద్ద పనిలో ఉన్నాను. ఇప్పుడు ఈ సముద్రం అంతా చూడండి నా గుడ్డు లాగేసినది. ఈ పాడు సముద్రం ఏ ముహూర్తంలో పుట్టిందో కానీ నా బిడ్డలు నాశనం చేసింది. దీని అంతు తేలుస్తాను ఇప్పుడు అని చెప్పి నారదులతో చెప్తున్నదండి. చెప్పి మళ్ళీ ముక్కుతో నీళ్లు చేసి ఊసేస్తుంటే నారదుల వారు, అమ్మా నువ్వు ఉండు, ఏవి తొందరపడబాక, నా తపశ్శక్తి చేత ఈ సముద్రం అంతా శుష్కింపజేస్తాను నేను అని ఒక్క నిమిషం ఏ నీళ్ళన్నీ కూడా శుష్కింపజేశాడు. ఎవరు? నారదుల వారు. అక్కడ గుడ్లు కనిపించినాయండి. ఈ గుడ్లు కనిపిస్తే నెమ్మదిగా ముక్కుతో కరుచుకుని నారదుడికి దండం పెట్టి ఎగిరిపోయిందండి పక్షి. ఈ దృష్టాంతం శాస్త్రముల్లో చక్కగా దృష్టాంతంగా చెప్పినారండి. ఓ జీవుడా, ఈ మోక్ష సాధన చేసేటప్పుడు ఎంత పర్సివరెన్స్, పట్టుదల ఉండాలంటే పక్షి, బొటనేలంత పక్షికి ఎంత పట్టుదల. చూడండి, సముద్రం అంతా కూడా నేను ఊసివేస్తాననే ధైర్యం దానికి ఉన్నదే. చూడండి, ఈ పెద్దలు ఏం చెప్పినారో వినండి. ఉత్సేక ఉదధైర్యద్వత్కుశాగ్రే నైక బిందున మనసో నిగ్రహస్తద్వద్భవేత్ అపరిఖేదత. ఉత్సేక ఉదధి అంటే సముద్రం. సముద్రం అంతా పీల్చేస్తానని చెప్పేది ఆ పక్షికి ఎంత ధైర్యం ఉన్నదో, అదేవిధంగా ఓ సాధకుడా, పర్సివరెన్స్ అంటే పట్టుదల. ఈ ఆధ్యాత్మ విషయంలోనండి సోమరితనం, దిగులు, నిరుత్సాహం ఇది పనికిరాదు. చూడండి, ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. నాయమాత్మ బలహీనేన లభ్య అనే శాస్త్రములన్నీ ఘోషిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ధృతి, ధైర్యం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ. శబ్దస్పర్శాది వీటి మీద జోలికి పోబాకండి, ఇదంతా విషయ సుఖాలు. రాగద్వేషౌ యుధస్య చ వివిక్త సేవీ, ఏకాంత ప్రదేశం. చూడండి, మీరు ధ్యానం చేయాలంటే పబ్లిక్లో కూర్చోవద్దని పెద్దలు చెప్తున్నారండి. సార్, పబ్లిక్లో కూర్చుంటే అందరూ దారిపోయే వాళ్ళంతా చూస్తుంటే మనకి ఏకాగ్రత ఎక్కడ ఉంటుందండి? ఎప్పుడు సంధ్యావందనం చేసేప్పుడు కానీ, జపం చేసేటప్పుడు కానీ, ధ్యానం చేసేప్పుడు కానీ పబ్లిసిటీ పనికిరాదండి. నో ఎగ్జిబిషన్. అక్కడ పెద్ద ప్రదర్శన ఏమిటండి? అది ఎవరికి సంబంధించింది? మనకు దేవునికి సంబంధించిన కార్యక్రమం అండి, ప్రజలకు సంబంధించింది కాదండి అది. కాబట్టి ఏకాంతంగా ఒక పూజాగృహంలో కానీ ఎక్కడ వివిక్త సేవి
చివరి భాగంలో కూడా మళ్ళీ భోజనం విషయం ప్రస్తావన వచ్చిందండి. భోజనం చూడు, లఘ్వాసి, లఘు అశనం. అశనం అంటే భోజనం ఎట్లా ఉండాలి? లఘు, అది మితంగా. ఈ ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే దీని చేతనే మనం మెదడు, మన రక్తం ఇదంతా ఏర్పడుతుందండి. ఇది తస్మాత్ అన్నమయం మనః. ఇది మనస్సు అన్నం చేత ఏర్పడినప్పుడు దానిలో దోషాలు ఉండకూడదండి. ఇదివరకు మీకు చెప్పాను, తిరిగి చెప్పవలసిన పని లేదు. సాత్వికాహారం, మితాహారం, దైవార్పితాహారం, న్యాయార్జితాహారం. ఈ 4 విధములు కనుక ఆహారం శుద్ధమైతే రక్తం శుద్ధమవుతుంది. రక్తం శుద్ధమైతే మైండ్, మనస్సు శుద్ధమవుతుంది. మనస్సు శుద్ధమైతే దైవ ప్రాప్తికి చాలా అనుకూలంగా ఉంటుందండి. కనుక ఆహార విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది ఎంత ఈ 4 విధాలుగా శుద్ధంగా ఉంటే అంత మంచిదండి. అది ఇప్పుడు వివిక్త సేవి లఘ్వాసి, అది లఘు అశనం. చివరి టైంలో కూడా ఆహారాన్ని గురించి ఎందుకు ప్రస్తావన చేయాలి? కొందరు అంటారు, ఏమంటే ఏం తింటే ఏమిటి, మనకు కావాల్సింది ధ్యానం కదా అంటే తప్పండి. అనుభవరహితమైనటువంటి వాక్యం. అనుభవంలోనండి ఆహారం చేతనే మన యొక్క మనస్సు జాగ్రత్త ఏర్పడుతుందండి. కనుక యతవాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. వైరాగ్యం ఇది ప్రాపంచికమైనటువంటి పదార్థముల మీదండి దృష్టిని దూరంగా పెట్టుకోవాలండి. ఆశ పనికిరాదండి సార్. ఎంతసేపటికి ఇటు పరిగెత్తి ఎన్ని జన్మలు నాశనం చేశాడు చెప్పండి. కోరికలు పెరిగిపోతున్నాయండి. మానవుడి పెరిగిపోతే శాంతి ఎక్కడుందని చెప్పండి. మనస్సు ఎప్పుడు కదులుతుందో, అద్దం ఎప్పుడు కదులుతుందో మీ ముఖం కనిపిస్తుందా చెప్పండి. చిన్న దృష్టాంతం కదా, ఎప్పుడు ఇట్లా కదులుతుంటే ముఖం కనిపించదు. ఇప్పుడు ఫోటో తీయాలంటే ఎట్లా ఉండాలి చెప్పండి. కదలకూడదు అంటాడు. ఫోటోగ్రాఫర్ వార్నింగ్ ఇస్తాడు, రెడీ అంటాడండి. రెడీ అనేటప్పటికి కదలకూడదండి. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు కదలండి. ఫోటో టైంలో మాత్రం కదలదు. కనుక అదేవిధంగా ధ్యానం చేసేటప్పుడు అండి ఏ విధమైనటువంటి మనస్సు యొక్క చలనం ఉండకూడదండి. మరి వీడు అనవసరం ఈ ప్రాపంచికమైన విషయముల మీదే ఇటు పడిపోయి 5 వస్తువులండి, శబ్ద, స్పర్శ, రూప, రసగంధ, పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి ఆశలు పెంచుకుంటున్నాడు. కానీ ఏమొచ్చింది చెప్పండి? ఆఖరికి అంత్యకాలంలో ఏమిటి వాడి వెంట వచ్చేది? టైం అంతా ఖరాబు చేస్తున్నాడండి. చూడండి, ఉన్నటువంటి దివ్యమైనటువంటి బంగారు వంటి ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడండి. సరే, ఒక బీదవాడు ఉన్నాడండి ఒక ఊళ్ళో. కుటుంబం పెద్దది, వాళ్ళని పోషించలేక చస్తున్నాడండి. ఎవరు? బీదవాడు. వాడి ఇంటి ముందు నుంచి ఒక సాధువు గారు పోతున్నాడండి. సాధువు గారు పోతుంటే కాళ్ళ మీద పడ్డాడండి ఈ బీదవాడు. స్వామి, కుటుంబం పెద్దది, బీదవాడిని అనుగ్రహించండి, నాకు సంపద కలిగేటట్టు దీవించండి అన్నాడు. ఈ సాధువు చేతిలో ఒక మణి ఉందండి. మణి, దాని పేరు పారసమణి. చూడు, పారసమణి అంటే దాని స్వభావం ఏంటి తెలుసండి? ఇనప వస్తువులు కనుక తాకిస్తే బంగారం అయిపోతుందండి. సరే, అటువంటి మణి ఉందండి ఈ సాధువు దగ్గర. వీడు అదృష్టం పండింది. సాధువు గారు, నాయన ఇదిగో నీ అదృష్టం, ఇవాళ లేచిన రోజు మంచిది, నా చేతిలో మణి ఉంది, పారసమణి, స్పర్శమణి అంటారు, నీకు ఇస్తున్నాను. ఒక సంవత్సరం దీన్ని వాడుకో. అంటే ఏంటి? ఇనప వస్తువులు తాగిస్తే బంగారం అవుతుంది, బంగారం అమ్ముకుంటే నీ కుటుంబాన్ని చక్కగా పాలించవచ్చు, పోషించవచ్చును అని ఆయనకి ఇచ్చాడు. కేర్ఫుల్, జాగ్రత్త, సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ నేను వస్తాను ఇక్కడికి, నాకు ఇచ్చేయాల్సిందే అన్నాడు. బీదవాడు అన్నాడు, ఎందుకండి సంవత్సరం, ఇప్పుడే తాకిస్తాను అన్నిటికీ అన్నాడు ఆయన. ఎవరు? బీదవాడు. ఈ సాధు వెళ్ళిపోయినాడు. ఇంట్లోనండి చిన్న చిన్న మేకులు, శీలలు అన్నీ ఉన్నాయండి. వాడు అనుకున్నాడు, చిన్న ఈ మేకులు కంటిస్తే ఏ లాభం, ఊళ్ళో ఇనప కొట్టు ఉంది, ఇనప కొట్టుకి తాకిస్తాను మొత్తం, ఐరన్ కంపెనీ, ఆ బంగారం అంతా నేనే కొట్టేస్తానని ఊళ్ళోకి వెళ్ళాడండి. ఎవరు? బీదవాడు. ఏమంటే ఇనప కొట్టు అంతా కొనేస్తాను, ఎంతకి ఇస్తారన్నారు. వీడి వాలకం చూస్తే వాడు ఇది ఎగతాళి అనుకుని, ఇప్పుడు కాదు, ఇప్పుడు ధరలు మండిపోతున్నాయి, 6 నెలలు అయిన తర్వాత కనుక వస్తే ధరలు తగ్గుతాయి, తర్వాత కొట్టంతా కొనేస్తూ కానీ అని వర్తకుడు చెప్పాడండి. వీడు 6 నెలలు దేనికి తాకిచ్చలేదండి, పారసమణి దాచుకున్నాడు. ఎందుకంటే ధరలు తగ్గుతాయి అని చెప్పేవాడు. 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ కొట్టుకెళ్ళాడు. ఏమయ్యా ధరలు తగ్గినా? లేదు, ఇంకొక 6 నెలలు ఆగవా అన్నాడండి. సంవత్సరం పూర్తయింది. ఈ మణి తీసుకుపోయి కొట్టు దగ్గరికి వెళ్తుంటే సాధువు గారు కనిపించారు. ఏమయ్యా, నా టైం అయిపోయింది, సంవత్సరం, నా మణి నాకు ఇచ్చేయమన్నాడు. చూడండి, వీరతనం అట్లాగే ఏడ్చిందండి. చూడండి, చేతిలో స్పర్శమని, పారసమని ఉన్నా కూడా చూడండి, ఏదో చిన్న మేకులకి, శీలలకి అంటించుకుంటే ఎంత బంగారం వస్తుంది. వాడు గొప్పది, పరమలోభి అండి, పరమలోభి వాడు. ఏ ముహూర్తంలో పుట్టాడు కానీ ఆ విధంగా దాచుకున్నాడే కానీ. ఏమిటి చెప్పండి ఆ స్పర్శమని? మన శరీరం, మానవ శరీరం. ఈ మానవ శరీరం దేనికి ఉపయోగిస్తుంటే పరమాత్మను స్పర్శించడానికి ఉపయోగిస్తుందండి ఇది. టచ్ స్టోన్, భగవంతుడితో స్పర్శ వేదిక మోస్తరు ఉన్నదండి ఇది. ఇంకా ఏ జంతువు కానీ ఏ ప్రాణి కూడా దేవునితో కలవలేదండి. ఇట్స్ ఇంపాసిబుల్. ఈ మానవుడు మాత్రం బ్రహ్మావలోక ధిషణం,
వీడేం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, ఆపర్చునిటీ అంతా పోగొట్టుకుంటున్నాడండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మను ఆయన ఆశలు తగ్గు నకామకామి, ఈ కోరికల వెంట పరిగెత్తినామంటే దీనికి అంతు లేదు. సో ఎన్ని దృష్టాంతాలు మీకు చెప్పినాను చెప్పండి. సౌభరి దృష్టాంతం, యయాతి అనేటువంటిది 2 యవ్వనాలు. చూడండి, 2 యవ్వనాలు అనుభవించినా కూడా వారికి శాంతి లేదు, ఆశ ఆగలేదండి. సౌభరికి చూడండి 50 మంది భార్యలు, పెద్ద సంసారం అయినప్పటికీ కొడుకులు పుడితే వారికి శాంతి లేదు. మనవాళ్ళు చూడాలని చెప్పి అభిప్రాయం. చూడండి, ఇదంతా ఆశ పిశాచం అండి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న దృష్టాంతం చెప్తున్నాను. ఈ ఆశ ఎంత ఘోరమో మీరే చూడండి. ఉత్తర దేశంలోనంటే ఒక సేట్ ఉన్నాడండి. సేట్ ఆయన స్వరూపం ఏమిటి తెలుసండి, 4 అడుగులు పొడుగు, 4 అడుగులు వెడల్పోనండి. చూడండి, బాగా ఊహ చేసుకోండి. ఫుట్బాల్ అన్నమాట వాడు. ఆ విధంగా స్థూలకాయుడు అండి. 4 అడుగులు ఎత్తు, 4 అడుగులు వెడల్పు. అంటే ఏమిటి, సిలిండర్ మోస్తరు ఉన్నాడండి. బాగా లావెక్కి కొవ్వెక్కి ఉన్నాడండి. ధనవంతుడండి, లక్షాధికారి, కోటీశ్వరుడు, కావలసినంత నేల ఉందండి ఆయనకి. కానీ ఆశ చావలేదండి. అందువల్ల ఎవరో చెప్పారు, హిమాలయ పర్వతం దగ్గర కావాల్సిన పీఠభూమి, ఆ కొండల దగ్గర కావాల్సిన నేల ఉంది, కోయ రాజుల కింద చేతిలో ఉంది, అది వెళ్ళవాయి అడిగితే కావాల్సినంత నేల ఇచ్చేస్తారు ఆ రాజులు, కోయి రాజులని. ఎవరు ఆశ పురిగొలిపితే ఈయనకి అసలే ఆశ అండి, కావాల్సిన నేల ఉంది. తృప్తి లేక ఒక పెద్ద గంప నిండా రబ్బర్ బొమ్మలు, చక్కెర బొమ్మలు, ఇవన్నీ పిల్లలకి కావాల్సినవన్నీ వేసుకుని వెళ్ళాడండి హిమాలయ పర్వతం దగ్గరికి. అక్కడ కోయరాజు దగ్గరికి వెళ్ళి, ఏమండి కోయరాజు గారు, మీ బిడ్డలందరినీ పిలవండి, మీ పిల్లల్ని పిలవండి. వాళ్ళందరూ వచ్చారండి. అందరికీ చక్కెర బొమ్మలు, రబ్బర్ బొమ్మలు ఇవన్నీ పంచిపెట్టాడు. ఎవరు, సేటు. పంచిపెడితే రాజు ఎంత ఆనందపడ్డాడు. కోయరాజు, నాయనా నువ్వు ఏ ఉద్దేశం చేత వచ్చినావో చెప్పవయ్యా, నా శక్తి ఉన్నంత వరకు నీకు సహాయం చేస్తాను. ఏమి లేదండి, నాకు ఇక్కడంతా నేల ఖాళీగా ఉంది, ఏదో కొన్ని ఎకరాలు నాకు ఇస్తే లక్షణంగా దున్నుకుంటాను అన్నా. నీకేమయ్యా, కావాల్సిన నేల ఊరికే పెట్టుకున్నాను, నీ ఇష్టం వచ్చినంత నేల తీసుకో, కానీ ఒక షరతు, రేపు పొద్దున్నే నేను ఒక గీత గీస్తా, ఇక్కడ ఆ గీత మీద నిలబడు, పో ఎంత దూరమైనా నడు, సాయంత్రం 6 గంటలకు మళ్ళీ ఇక్కడికి గీత దగ్గరికి రావాలి, ఈ లోపల ఎంత దూరం నడుస్తావో ఆ నేలంతా నీదే అనేశాడండి. పో అంత అనుభవించుకో, ఎంత దూరం పరిగెత్తితే ఆ నేలంతా నీదే. చూడండి, మరుసటి రోజు పొద్దునే ఆ గీత మీద నిలబడ్డాడు. 1 2 3 అన్నాడు కోయరాజు. ఇక చూడండి, ఆశ కదా, ఎంత దూరం పరిగెత్తితే అంత నేల వస్తుందని. లావాటివాడు కదండి, అసలే సిలిండరు, నడవలేకున్నవాడు పరిగెత్తి చూడండి, పక్కన ఒక కాలువ ఉందండి, సన్న కాలువ, దిగి పోతే ఆలస్యం అవుతుందేమోని ఒక్క జంప్ కొట్టాడండి దాని మీద. పోయి ఇట్ట దొళ్ళి, ఫుట్బాల్ మోస్తరు దొళ్ళాడండి. ఈ విధంగా పోతుంటే, ఏమయ్యా చెమట కారుతుంది, కొంచెం మంచినీళ్ళు తాగా, నోరు మూసుకో, మంచినీళ్ళు తాగే లోపల అరెకరం నడుస్తా నేను అని. చూడండి, ఆశ, పరమాశ, దరిద్రుడు. పోతున్నాడు, తిండి లేదు, తిప్పలు లేదు, చెమట కారుతున్నది. మళ్ళీ సాయంత్రం అండి తిరిగి రావాలి కదా. చూడండి, ఏమి తెలియదండి, నీళ్లు కూడా తాగలేదు. ఎందుకు, నీళ్లు తాగే లోపల ఇంకా కొంచెం దూరం నడవచ్చు కదా అని వాడవాలి. ఈ విధంగానండి రాత్రి మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తూ ఆ గమ్యస్థానానికి 10 గజాల దగ్గర కింద పడిపోయి మూర్చిపోయినాడు. అందరూ పరిగెత్తుకొచ్చారు, కోయరాజులు వాళ్ళ పిల్లలంతా. ఏమిటి ఇట్లా పడిపోయినాడు చూస్తేనండి, నాడి కాస్త ఆగిపోయిందండి. నాడి ఆగిపోయి చూచారా. ఆఖరికండి కోయరాజులు ఏం చేశారంటే ఒక గొయ్యి తవ్వారండి. ఎంత గొయ్యో తెలుసండి, వాడి పొడుగు ఎంతో అంత గొయ్యి తవ్వారండి, అంతేనండి. దాన్ని పాతిపెట్టి పోయినారండి. చూచారా, ఎన్ని ఎకరముల కోసమే ఎసరు పెట్టినటువంటి వాడు ఎంత స్థలం వచ్చిందంటే వాడి పొడుగు ఎంతో అంత నేల వచ్చిందండి. ఆయనకే కాదండి, ఎవరికైనా అంతే వస్తుందండి దేశం. కనుక అత్యాశ పనికిరాదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్తూ, శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ వివిక్త సేవే లఘ్వాసి యత వాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. ఇవన్నీ పొందవలసిన గుణాలు. ఇక విడవలసిన ఒక శ్లోకం. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఇవన్నీ పాశములండి. అహంకారం, మమకారం ఇవన్నీ తాళ్ళండి. గురువుగారు శిష్యునికి యమధర్మరాజును గురించి చెప్తున్నాడండి. నాయన, యమధర్మరాజు ఎవరైనా చనిపోతే మెళ్ళో తాడు అంటే పాశం వేసి ఈడ్చుకుపోతాడు అని చెప్పి గురువుగారు శిష్యుడికి చెప్తే వాడికి సందేహం వచ్చిందండి. గురువుగారు, రోజుకి ఎంతమందో చచ్చిపోతున్నారు కదా, ఏమండి ఒక ఊళ్ళోనే ఎంతమందో చస్తారు, దేశంలో ఇంకా ఎంతమందో చస్తారు కదా, మీరు ప్రతివాడి మెళ్ళలో తాడు వేసి పాశం వేసి ఈడ్చుకుపోతాడు యముడు అని చెప్పారు కదా, మరి ఇంతమంది చస్తుంటే ఇన్ని తాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి యముడు గారికి అని అడిగాడండి వాడు. అక్కడ ఏమైనా యమధర్మరాజు యొక్క లోకంలో ఏమైనా తాళ్ల ఫ్యాక్టరీ ఉన్నదా అని అడిగాడండి. తాళ్ల ఫ్యాక్టరీ, జూట్ మిల్. అప్పుడు గురువు గారు చెప్పారు, ఏమీ లేదు వారికి, అసలు తాడుతో అవసరమే లేదు. జీవుడు బతికున్నప్పుడే వాడి మెడకు వాడు తాడు చుట్టుకుంటాడు. అహంకారం ఒక తాడు, మమకారం ఒక తాడు, ఈ విధంగా లేనిపోని తాళ్ళన్నీ కట్టుకుంటున్నారు. తాడు తయారు చేసే పని జీవుడిది,
ఈడ్చుకెళ్లే పని యముడిది అన్నాడండి. ఎంత బాగా చెప్పారు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే నెగిటివ్ అట్మాస్ఫియర్ చూడండి. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం, వీటన్నిటినీ అహంకారం, మమకారం ఇవన్నీ తాళ్ళండి, పాశములు మానవుని బంధిస్తున్నాయి. వాటన్నిటిని కూడా తెంపి విశాలమైనటువంటి భావం కలిగి శుద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉండటం అనేది ఈ శ్రీకృష్ణ పరమాత్మకి సాధనలన్నిటి యొక్క ఉద్దేశం అండి. చిత్తశుద్ధి కలిగి ఉంటే ఇంకేం పొందవలసింది లేదండి. అర్థం నిర్మలంగా ఉంటే ముఖం ఎట్లా కనిపిస్తుందో అదేవిధంగా భగవంతుని యొక్క దర్శనం, భగవంతుని యొక్క అనుభూతి తప్పకుండా కలిగి తీరుతుంది. ఎవరికైనప్పటికీ కూడా, స్త్రీ కానీ, పురుషుడు కానీ, పశువు కానీ, ఎవరైనప్పటికీ కూడా మోక్షం పొందటానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ది మైండ్ ఈజ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్. అది ఏ విధంగా నిర్మలంగా ఉండాలండి. దానికోసం శ్రీకృష్ణ పరమాత్మ అనేక సాధనలు చెప్పినారు శాస్త్రంలోనండి. అన్ని సాధనలు క్రోడీకరించి 5 సాధనలుగా తేల్చారండి. విచిత్రం ఏమిటంటే చెప్తాను ఇప్పుడు. 5 సాధనలు మొత్తం శాస్త్రంలో ఉండే సాధనలన్నీ 5గా తేల్చారండి. అవి విశేషం ఏమిటి తెలుసండి? నకారంతో ప్రారంభిస్తాయండి. నా ప్రతి సాధనలో నా వస్తుందండి. చూడండి. నంబర్ 1 స్నానం, 2 గానం, 3 ధ్యానం, 4 జ్ఞానం, 5 దానం. చూసారు? మళ్ళీ చెప్తున్నాను. స్నానం మొట్టమొదట్లో లేవంగానే స్నానం, శుచిగా ఈ సరి అది అందరూ చేస్తూనే ఉన్నారు, దాన్ని పెద్ద నేర్పవలసింది లేదు. స్నానం తర్వాత ఏం చేయాలంటే గానం. గానం అంటే స్నానం అయిన తర్వాత ఒక ఆసనం వేసి కూర్చుని నామస్మరణ. చూసారు? మీ ఇష్టదైవం యొక్క నామాన్ని చక్కగా జపం చేయండి. దాని పేరు గానం. చక్కగా రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. ఇది గానం. చూసారు? మీ ఇష్టదైవం. దీంట్లో ప్రెషర్ లేదండి. మీరు శివుడు, ఆ రాముడు, ఇంకోటి కృష్ణుడు, ఇంకోటి ఈశ్వరుడు, ఇంకోటి ఏ మతం, ఏ దేవుడైనా పర్వాలేదండి. గాడ్ ఈజ్ 1 అంతే. నో 2. దేవుడు ఇద్దరు కాదండి, ఒక్కరే దేవుడు. ఎందుకంటే సత్, దేవుని స్వరూపం ఏమిటంటే సత్. సత్ అనేది ఒకటే. ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఓన్లీ 1. దట్ విచ్ ఈజ్ అదర్ దాన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెన్స్. కనుక దేవుడు మినహా ఇంకోటి లేదు. కనుక ఎవరైనా చక్కగా గానం చేసుకోవచ్చు వారి యొక్క ఇష్టదైవాన్ని యొక్క నామాన్ని. ఈ 2 అయినాయి కదండి, స్నానం, గానం. ఆ తర్వాత వెంటనే లేవబాకండి, ధ్యానం. చక్కగా తన హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి దారి చూడవాలి. సరే, బయట వస్తువులన్నింటినీ మర్చిపోవాలండి. సరే, ఏదైనా ఉండండి, ఎంత ప్రీతైనా ఉండండి, యూ మస్ట్ ఫర్గెట్ ఇట్. సరే, అదంతా మర్చిపోయి శరీరాన్ని మర్చిపోవాలి. తర్వాత మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, సంస్కారములు ఇవన్నీ కూడా మర్చిపోయి, దీని పేరు ధ్యానం. ఏముంటుంది ఆఖరికి? చూడండి, ఆత్మ. ఆత్మ సాక్షాత్కారం, దీని పేరు స్థిత ప్రజ్ఞత్వం. ఆ స్థిత ప్రజ్ఞత్వం కనుక పొందితే నిజంగా ఆ ఆనందం చెప్పటానికి లేదు. శంకరాచార్యులు వారు చెప్పారు, యత్ సౌఖ్యాంభుతి లేసి లేసి తయమే చక్రాదయో నిర్వృతా యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్వృతి యస్మిన్ నిత్య సుఖాంబుధౌ గళితధీర్ బ్రహ్మైవ హి బ్రహ్మవిత్ యశ్చిత్ ససురేంద్ర వందిత పదం నూనం మనీషా మమ. మనీషా పంచుకో. 5 శ్లోకాలండి అద్భుతంగా రాయించిన. దానిలో ఒక శ్లోకం, అంబుధి సముద్రం, ఆనంద సముద్రాన్ని నేను వర్ణించలేను. ఇంద్రుడు మొదలైన వాళ్ళు కూడా దీన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు. చూడండి, వాళ్ళ ఆనందం అనేది సరైన ఆనందం కాదండి. ఈ ఆత్మానందాన్ని చూచి, బ్రహ్మానందం, నిర్వాణ సుఖం చూచి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఋషులు ఎంత సుఖం అనుభవిస్తున్నారని. చూసారు? కనుక ఆ సుఖాన్ని మానవుడు అనుభవించాలంటే ధ్యానం, మెడిటేషన్ ఇంకా తప్పకుండా చేసి తీరాలి. 3 అయినాయి కదండి, స్నానం, గానం, ధ్యానం. తర్వాత లేవబాకండి, జ్ఞానం, విచారణ. విచారం, హూ యామ్ ఐ, అది నా యొక్క నిజస్వరూపం ఏమిటి, ఈ దృశ్య వస్తువులన్నీ ఏమిటి, భార్య ఎవరు, బిడ్డ ఎవరు, ఈ పిల్లలు ఎవరు, ఎన్నాళ్ళు వీరితో నాకు సంబంధం ఉంటుంది, తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతారు, నేను ఎక్కడికి పోతాను, ఇదంతా ఆలోచించడం పేరు జ్ఞానం. చూసారా? జ్ఞాన విచారణ. లాస్ట్ ఏమిటి తెలుసండి? దానం. పూజామందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. చూసారా? చారిటబుల్ నేచర్, సాక్రిఫిషియల్ స్పిరిట్ అది కనుకుంటే త్యాగ భావన ఎంతో మానవుడికి శాంతి కలుగుతుంది. చూచారా? 5 నకారములు అంటారండి దీన్ని. 5 నకారములు: స్నానం, గానం, ధ్యానం, జ్ఞానం, దానం. శ్రీకృష్ణ పరమాత్మ అనేక సాధనలు చెప్పినారు. వారి యొక్క తాత్పర్యం అంతా దీంట్లోనే ఉన్నది. ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ భక్తి చేతనే జ్ఞానం కలుగుతుంది నాయన. భక్త్యా మాం అభిజానాతి. ఓ అర్జున, బ్రహ్మాండమంతైన కూడా నేనే తిప్పుతున్నాను. జీవులంతా దాంట్లో కడ్డీలు చూడండి, రంగుల రాట్నంలో కడ్డీలు పట్టుకుని కూర్చుంటారే, జీవులు అట్లా ఉన్నారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇప్పుడేం చేయాలి?
ఎర్రని తిరుగుతున్నారు, పుట్టడం చావటం ఈ కాలచక్రం కర్మచక్రం. ఏం చేయాలి? తిప్పేవాడిని పట్టుకోండి. తిప్పేవాడిని మధ్యలో తిప్పుతాడు చూడండి, వాడిని పట్టుకోవాలి. కాకే ఆపోయ మహానుభావ. ఎవరు తిప్పేది? ఈశ్వర పరమాత్మజుడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. అప్పుడు ఆగిపోతుంది చూడండి, ఈ తిరగటం ఆగిపోతుంది, జనన మరణ చక్రం, ఆనందం కలుగుతుందండి. ఈ విధంగా చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చరమ శ్లోకం చెప్పేస్తున్నాడండి. చరమ శ్లోకం 66 జ్ఞాపకం పెట్టుకోండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మా శుచ, డోంట్ వరీ. మొదట్లో ఎట్లా ప్రారంభమైంది గీత చెప్పండి? అశోచ్యాన్ అంటాడు చూడు. అశోచ్యాన్ అనేటువంటి పదంతో ప్రారంభమై మా శుచః అంత అయిపోయింది. డోంట్ వరీ, డోంట్ బి సారీ. దుఃఖరాహిత్యం అనేది భగవద్గీత యొక్క ఆశయం. ఆనంద ప్రాప్తి, దుఃఖరాహిత్యం. ఈ విధంగా సర్వధర్మాన్, ఇతరమైన గొడవలు ఇవన్నీ కూడా దూరంగా పెట్టండి. మాం అంటే సత్యమైన వస్తువు, సత్యమైన వస్తువు పట్టుకోండి, తక్కినవన్నీ కొంచెం దూరంగా పెట్టండి. అప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతుందో నేను చెప్పవలసిన లేదు, మీరే అనుభవిస్తారు. కానీ మా శుచః, మీరేం దుఃఖపడవద్దని చెప్పి ధైర్యం చెప్పినారు. ఈ విధంగా చెప్పి ఎవరైనా చదువు రాని వారు ఉంటారండి, మరి వారి గతి ఎట్లా? మీరంతా చదువువచ్చును, గీత చదువుతున్నారు. చదువు రాని వారు ఉంటారు, వారి యొక్క పరిస్థితి ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ అయ్యా మీరేం దిగులు పడబాకండి. శ్రద్ధావాన్ అనసూయస్య శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణ. శ్రద్ధతో ఎవరైనా చెబుతుంటే పక్కన వింటే చాలండి. ఆ విన్నంత మాత్రం చేత చక్కగా దాన్ని ఆచరించుకుంటే మానవుడు తరించిపోతాడు. కాబట్టి మీరేం దిగులు పడవద్దు. ఒకవేళ చదువుకుంటే మంచిదనుకోండి, చదువు లేకపోయినా దుఃఖపడవద్దని చెప్పి చెప్తున్నారని. ఇప్పుడు అర్జునుడు చెప్పి, నాయన ఈ గీతా ప్రచారం నేను మీకు బోధించినటువంటి శాస్త్రాన్ని ఎవరైనా తాను చక్కగా ఆచరించుకుని ఇతరులకు బోధిస్తే డియరెస్ట్ టు మీ, నాకు చాలా ప్రీతిపాత్రుడు, నాకు ఎంతో వారంటే నాకెంతో వాత్సల్యం అంటున్నారు చూడండి. యయిమం పరమం గుహ్యం మద్భక్తేషు విధాస్యతే భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః నచ మాం. భవిష్యత్తులో కూడా అటువంటి వాడు నాకు లభించడు అని చెప్పి అంటాడు. ఎంత గీతా ప్రచారం మీద ఎంత వారికి ప్రీతో చూడండి. భవితా నచమే తస్మాదన్యః ప్రియతరో భువి. ఈ విధంగా చెప్పి ఎవరు అధ్యయనం చేస్తుంటారో జ్ఞానయజ్ఞం చేత వారు జ్ఞానయజ్ఞమును ఆచరించిన దానితో సమానం అని చెప్పి అర్జునుడిని ఒక ప్రశ్న అడుగుతున్నారండి. ఈ ప్రశ్న అడగబోయే ముందు నేను ఒక చిన్న గీతా పాట, భగవద్గీత పైన ఒక చిన్న పాట ఉందండి. ఈ రోజుతో ఈ 18వ అధ్యాయం పూర్తి అవుతుంది కాబట్టి దాన్ని ఒక నిమిషం మీకు వినిపిస్తాను. చదువు చదువులకెల్ల సారమైన చదువు సత్తు చిత్తుల మొత్తము శ్రీగీత చక్కనైన రత్నము. ఈ జన్మ వట్టిది సా జన్మ గట్టిది సంసార బంధాలను శ్రీగీత త్రెంపగలుగును చూడరా. మాయ మనసును విడచి మంద బుద్ధిని మడచి మాత సేవను చేయరా శ్రీగీత మనసునందున నిలుపరా. భోగాలు విడిచిన రోగాలు విడుచును యోగాలు నేర్పుచుండు శ్రీగీత త్యాగాలు నేర్పుచుండు. కనుబొమ్మల సందు కాంతి జోడగల్గు కనతల్లి వంటిది శ్రీగీత కామధేను వంటిది. కాలంబు చల్లురా కడతేరు దారికే పరమ పావన మాతరా శ్రీగీత పదము చేబట్టరాదా. అంతరాత్మాయందు ఆది దైవము కొరకు ఆటలాడుచున్నది శ్రీగీత మాటలాడుచున్నది. ఆత్మావలోకంబు అందించు మనకెల్ల ఆది దైవము అదియరా శ్రీగీత ఆనందమున గూర్చురా. జ్ఞానాభివృద్ధిని కలుగంగ జేయును చికులన్నీయు దీర్చురా శ్రీగీత చింతలన్నీయు బాపురా. ప్రాపంచ సుఖములన్ ప్రాకులాడకుమయ్య పరగనున్న విసుఖములు శ్రీగీత పలుకుచున్నది వినుమురా. కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన మదిలోన మరువకుండు శ్రీగీత మన మేలు కోరుచుండు. ఈ విధంగా చక్కని పాట ఒకటి గీతాదేవి పాట. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అంతా బోధించిన తర్వాత అర్జునుడిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. నాయన నేను చెప్పినటువంటి బోధను ఏకాగ్రంగా విన్నావా అని ప్రశ్న చూడండి. ఈ ప్రశ్న చూడండి, జాగ్రత్తగా వినండి. ఎవరైనా బోధ చెప్తే విన్నావా అని అడుగుతారు. వీరు అట్లా కాదండి, హ్యావ్ యూ హర్డ్ విత్ కాన్సన్ట్రేషన్. మీరు ఏకాగ్రతతో విన్నావా అని అడుగుతున్నాడు. ఇదండి ఒక విశేషం. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ.
అయినా నీ యొక్క సంశయాలు తొలగిపోయినాయా, నీ యొక్క అజ్ఞానం తొలగిపోయిందా అని శ్రీకృష్ణ పరమాత్మ ఏకాగ్రంగా విన్నావా అని అడిగితే అర్జునుడు దానికి రిప్లై చూడండి. నష్టో మోహ స్మృతిన్ లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. డాక్టర్ గారు రోగిని అడుగుతున్నారు అనుకోండి, సపోజ్ మందు ఇచ్చినాడు, ఏమయ్యా మందు చక్కగా సేవించినావా అని అడిగితే ఈయనేమంటూ పేషెంట్ ఏమంటున్నాడు చూసినా, నా రోగమే ఎగిరిపోయింది అన్నాడు. అంతే ఒకటేమాట, మందు తిన్నావా లేదా అని అడుగుతుంటే నా రోగమే ఎగిరిపోయింది అన్నాడు. అట్లా ఉందండి అర్జునుడి యొక్క సమాధానం. ఏమైనా ఏకాగ్రంగా విన్నావా అంటే నా సంశయాలన్నీ దూరీకరింపబడ్డాయి, నా అజ్ఞానం నా యొక్క మోహం అంతరించిపోయిందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడు గారు చక్కగా చెప్తున్నారండి. తన యొక్క అనుభవాన్ని వెల్లడిస్తున్నారండి. ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే గురువు గారు కష్టపడి శిష్యునికి బోధ చెప్పిన తర్వాత శిష్యుని యొక్క మనస్థితి ఎట్లా ఉన్నదో గురువు తెలుసుకోవటం చాలా మంచిదండి. ఇక్కడ అర్జునుడు అనేటువంటి శిష్యుని యొక్క హృదయం పరమానందమయంగా ఉంది. మొదట్లో ఎట్లా ఉంది చెప్పండి? విషాదం. అర్జున విషాదం, అశ్రుపూర్ణాకులేక్షణం, కంటి వెంట ధారధారగా దుఃఖిస్తున్నటువంటి ఆ సీన్, ఆ దృశ్యానికి ఈ దృశ్యానికి ఎంత భేదం! హౌ మచ్ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్! ఈ ప్రోగ్రెస్ ఎందుకు కలిగింది, ఎట్లా కలిగింది కొంచెం ఆలోచించండి. ఒక వ్యక్తికి ఈ విధంగా మార్పు కలిగినప్పుడు తక్కిన వ్యక్తులకి ఎందుకు కలగదు చెప్పండి? ఒక మందు ఒక రోగికి నయం చేసినప్పుడు తక్కిన వాళ్ళందరికీ ఎందుకు నయం కాదు? భవరోగం, సంసార రోగం, దుఃఖం అనే రోగం, పుట్టడం చావటం అనే రోగానికి దివ్యమైనటువంటి ఔషధం అర్జునుడు తాగినారు. ఒక అర్జునుడే కాదు, సంజయులు, వేదవ్యాసులు, సంజయులు, ఆంజనేయులు, వీళ్ళందరూ కూడా చక్కగా పానం చేసి ఆనందపడుతున్నారండి. కనుక అర్జునుడు యొక్క అజ్ఞానం లేక మోహం ఏ విధంగా అంతరించిపోయిందో, ప్రతి వారి యొక్క ఆ చంచలత్వం, ఆ మోహం, ఈ జీవితంలో వారి దుఃఖం అంతైన అంతరించిపోతుంది. దీంట్లో ఏమి డోకా లేదండి, సంశయం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా మనకు ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తున్నదండి సాక్షి. ఈ విధంగా అర్జునుడు చెప్పి ఇక సంజయులు వారు చూడండి, సంజయులు వ్యాసుల వారి యొక్క అనుగ్రహం చేత దివ్యమైన శక్తి వారికి లభించింది. ఇంటి దగ్గర నుండి ఇక్కడ అంతా టెలివిజన్ చూడండి, ఆ టెలివిజన్ శక్తి వారికి వచ్చింది. ఇక్కడ బోధ అంతా వినగలుగుతున్నారు, ఇక్కడ దృశ్యం అంతా చూడగలుగుతున్నారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వాక్కుని విని వారి యొక్క బోధనను జీర్ణం చేసుకుంటే నాకు ఎంత ఆనందం! హృష్యామిచ ముహుర్ముహు, మరల మరల నాకు ఆనందం కలుగుతున్నది. ఆ విశ్వరూపం చూస్తే నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే హృష్యామిచ పునఃపునః, అతిహర్షం. భగవద్గీత యొక్క పరిణామం ఏమిటంటే దుఃఖం అనేది తొలగిపోవటమే కాదండి, అతిహర్షం. పునః పునః చూడండి, రిపీట్ చేసినారు. సంజయులు వారికి ఎంత ఆనందం కలిగింది, అర్జునుడి గారికి ఎంత ఆనందం, వ్యాసుల వారికి, హనుమంతుడికి, సంజయుడికి ఎంత ఆనందం కలిగిందో మనకు కూడా తప్పకుండా అంత ఆనందం కలిగి తీరుతుంది. ఆ సంజయుల వారు ఆఖరికి ఒక శ్లోకం చెప్పి విరమిస్తున్నారు. దీని పేరు ఏకశ్లోకి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికి ఉంటుందో, భక్తుడైనటువంటి అర్జునుని యొక్క ఉనికి ఉంటుందో అక్కడ చూడండి, ఫలాని చోటని చెప్పలేదు, ఎక్కడ వీరిద్దరి యొక్క ఉనికి ఉంటుందో అక్కడ ఐశ్వర్యం, నీతి, తత్ర శ్రీహి సంపద, విజయం సక్సెస్, భూతి ఐశ్వర్యం, ఇవన్నీ కూడా నీతి, ఇవన్నీ తాండవిస్తుంటాయని చెప్పినారు. కాబట్టి మన హృదయంలో శ్రీకృష్ణ పరమాత్మని పదిలపరుచుకొని మన యొక్క హృదయంలో అర్జునుడి యొక్క భక్తిని మనం పదిలపరుచుకుంటే దివ్యమైనటువంటి పరిణామం అనుభవం మనకి కలుగుతుంది. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మనం జోహారులు అర్పించుదముగాక. జై శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ భక్త అర్జునులకు, శ్రీ వేదవ్యాస మహర్షికి, శ్రీ మహర్షి మలయాళ స్వాముల వారికి, సమస్త చరాచరములకు